हरे कृष्ण। ओम ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनाशलाख्यं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं दधाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरो वैष्णवांशा श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे शीघ्रं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. సో మనం ఈరోజు భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాం. ఓకే. సో నిన్న మనము చక్కగా హరే కృష్ణ పురుషోత్తం ప్రభు. హరే కృష్ణ. సో మనం నిన్న షష్టమ అధ్యాయం 6వ అధ్యాయాన్ని చర్చించుకున్నాము. 6వ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటి, ఎవరికైనా గుర్తుందా? యోగ. ఏంటి ప్రభు? ఈజీ. వెరీ గుడ్, ఈజీ. ఓకే, ఈజీ అని చక్కగా ఈజీగా అధ్యాయం ఎట్లా అర్థం చేసుకోవాలో ఆ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు యోగాలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, అలా తర్వాత మంచి లెవెల్కి ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే జ్ఞాని సుఖ దుఃఖాల్లో, అలాగే బంగారాన్ని గులకరాళ్ళని ఇవన్నిటిని సమదృష్టితో చూసేటటువంటి గొప్ప వ్యక్తిత్వం జ్ఞాని ఇది అయి ఉంటుంది అని చెప్పి ఆ స్థితికి రావడానికి ఈ అష్టాంగ యోగా మన ఇంద్రియాలని గ్రహించుకోవడానికి, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి అష్టాంగ యోగా ఏ విధంగా మనము పాటించాలి అనేటటువంటి విషయాలు చాలా వివరంగా తెలుసుకున్నాం. తర్వాత అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి కృష్ణుడు ఒకవేళ గనక పరిపూర్ణత చెందకుండా శరీరాన్ని వదిలిపెడితే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేటటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు చక్కగా వివరించాడు. సో తర్వాత చివరిగా నిన్న ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి అష్టాంగ యోగాన్ని బోధించిన తర్వాత ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా అష్టాంగ యోగ ఏ విధంగానైతే చేయాలో, ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి తన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలను నిగ్రహించుకొని దృష్టిని ఒక చోట కేంద్రీకరించి ఇలాంటి పద్ధతి సామాన్యమైనటువంటి అర్జునుడికి కొద్దిగా కష్టతరంగా అనిపించింది అనమాట. అయితే కృష్ణుడు అది అభ్యాసం చేయడం వల్ల సాధ్యమవుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత చివరిగా కృష్ణుడు అర్జునునికి ఒక విషయం చెప్తాడనమాట. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్సు చేసే వారి కంటే, జ్ఞానం సంపాదించిన వాళ్ళ కంటే, కర్మలు చేసే ఆ యోగుల కంటే కూడా కర్మలు చేసే వాళ్ళకంటే కూడా యోగి చాలా చాలా ఉత్తమైనటువంటి స్థితి యోగిలు అవ్వడము. ఆ నిజమైనటువంటి యోగి ఎవరంటే యోమాం భజతి సర్వస, ఎవరైతే నిత్యం నన్ను భజిస్తూ ఉంటారో
ఆయన నిజమైనటువంటి యోగి అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఈ 6వ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. సో, ఇప్పుడు ఈ 7వ అధ్యాయము నుండి భగవంతుడు విశేషమైనటువంటి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారనమాట. ఇప్పటివరకేమో కర్మ ఎలా చేయాలి? కర్మ సక్రమంగా మన బాధ్యతలు చేయాలంటే మనం నిజంగా మనం ఎవరము? అలాగే మనము ఎలాంటి బంధనాల్లో చిక్కుకొని ఉన్నాము? వాటి నుండి బయటపడడానికి మనం కర్మలు ఆచరించాలి. కర్మలు ఆచరించే క్రమంలో మన ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలంటే దానికొక సాధనం చెయ్యాలి. అని చెప్తూ వచ్చారు భగవంతుడు. ఇప్పుడు ప్రతి సామాన్యుడు పాటించేటటువంటి ఇంకొక గొప్ప సాధన గురించి భగవంతుడు ఈ అధ్యాయం నుండి చెప్పబోతున్నాడనమాట. అదేంటో తెలుసుకుందాం మనం. ఈ అధ్యాయంలో మొట్టమొదట కృష్ణ ఏమంటారు? ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరేంటి అంటే హెడ్. HEAD. సో, మనకి ఈజీగా గుర్తుంచుకోవడానికి హెడ్ అని దీనికి పేరు నామకరణం చేయడం జరిగింది. ఆ హెడ్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. సో, దయచేసి వీడియో ఎవరెవరైతే ఆన్ చేసుకోగలరో ఆన్ చేసుకోండి. ఓకే. సో, హెడ్ అనే పదానికి మనం ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే హెచ్ అంటే హియరింగ్, శ్రవణము, వినడము. తర్వాత ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట మరియు సారం ఏంటి, ప్రతి చోట ఎవరు ఉంటారు, మనం ఏం అర్థం చేసుకోవాలి. తర్వాత యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఏ అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఎవరు అంగీకరిస్తారు, ఎవరు తిరస్కరిస్తారు, ఎవరిని ఎవరు అంగీకరిస్తారు, ఎవరిని ఎవరు తిరస్కరిస్తారు, ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం. తర్వాత దేవీ దేవతల యొక్క ఆరాధనకున్నటువంటి విశేషాలని కూడా మనము తెలుసుకుందాం. ఓకే. మొట్టమొదట హెడ్. ఓకే. ఇప్పుడు మనకి ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏదైనా ఏ విషయం గురించి అయినా కూడా తెలుసుకోవాలంటే మనం 3 విధాలుగా ఆ విషయాన్ని గురించిన గనక మనం పరిశోధన చేస్తే మనం ఒక విషయం గురించి నమ్మవచ్చు. ఉదాహరణకి మీకు ఏదైనా జబ్బు చేసిందనుకోండి, ఒక వైద్యుడి దగ్గరికెళ్ళాలనుకోండి. ఆ వైద్యుడి గురించినటువంటి రివ్యూస్ మనం చూస్తాం. హరే కృష్ణ. శ్రవంతి అమర మాతాజీ, మీకేమన్నా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. శ్రవంతి మాతాజీ. ప్రభుజీ ఇందాక హెడ్ దాని గురించి వివరాలు ఉన్నాయి చూడండి, అదొకసారి స్క్రీన్ షేర్ చేస్తారా అని. తప్పకుండా మాతాజీ. థ్యాంక్ యూ. నోట్ చేసుకుంటున్నాం అందుకోసం. వెరీ గుడ్, చాలా సంతోషం. నోట్ చేసుకోండి. ఓకే. సో, అయితే ఏ ఏ విషయం గురించైనా మనకి తెలుసుకోవాలి అంటే కొన్ని రకాలైనటువంటి ప్రమాణాల వల్ల మనము రిఫరెన్సెస్ వల్ల మనము ఆ విషయం గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అంటారన్నమాట. శబ్ద ప్రమాణం అంటే ఎవరో ఒకరు ఆ విషయం గురించి చెప్పడం ద్వారా, ఉదాహరణకి మనకి జబ్బు వచ్చిందనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికెళ్ళండి చాలా తొందరగా నయమవుతుందనంటే అని చెప్తారు. రివ్యూ ఇస్తారు పలానా ఒక డాక్టర్ గురించి. ఆ డాక్టర్ గురించినటువంటి ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్‌ని మనకెవరో చెప్తే విని తెలుసుకోవడం అనేటువంటిది శబ్ద ప్రమాణం. ఒకరి మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుసుకొని నమ్మడం అనేటువంటిది శబ్ద ప్రమాణం. అది ఒక్కొక్కసారి వాళ్ళ స్వంత అభిప్రాయం కావచ్చు, లేదంటే వాళ్ళు గూడా ఇంకెక్కడో విని చెప్పి ఉండొచ్చు. తర్వాత ఇంకొకటి ప్రత్యక్ష ప్రమాణం. ఒకవేళ మనమే గనక ప్రత్యక్షంగా వెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అయ్యామనుకోండి. ఆ డాక్టర్ దగ్గర నుండి ఆయన ఇచ్చినటువంటి ట్రీట్‌మెంటు మనం తీసుకొని దాని ద్వారా మనకి స్వస్థత కలిగిందనుకోండి. అది ప్రత్యక్షంగా మనం అనుభవించాం కాబట్టి ఆయన మంచి డాక్టరు, చాలా ఎక్స్‌పీరియన్స్ డాక్టర్ అని మనం నమ్మవచ్చు. ఇంకొకటి అనుమాన ప్రమాణం అని ఉంటుందన్నమాట. అంటే మేబీ అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు అనే ఒక సంశయంతోటి నమ్మడం. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు చెప్పేటటువంటి విషయాలేవైతే ఉన్నాయో అవన్నీ గూడా ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే మనకి భగవంతుని యొక్క గొప్ప ఆయన ఎక్కడెక్కడ విస్తరించి ఉంది, ఆయన యొక్క శక్తి అనేటువంటిది ఈ అధ్యాయం నుండి మొదలవుతుందన్నమాట. సో, ఇదంతా కూడా భగవంతుని గురించి మనకి ప్రత్యక్షంగా ఈ భగవద్గీతలో రచించబడి ఉందన్నమాట. అంటే ఆయన సొంతగా తన గురించి చెప్పుకున్నాడు. దాన్ని వ్యాస భగవానుడు మనకి గ్రంథస్థం చేసి అందించారన్నమాట. సో, ఈ ప్రత్యక్ష ప్రమాణంలో భగవంతుని గురించినటువంటి విశేష గుణగణాలు మనము తెలుసుకోబోతున్నాం. ఓకే. సో, ఈ అధ్యాయంలో మొదట కృష్ణ ఏమంటాడంటే నేనేం చెప్పాడు,
యో మాం భజతి సర్వస్య అంటే ఎవరైతే నన్ను నిత్యం భజిస్తూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి యోగులు అని చెప్పి చెప్పాడనమాట. సో అది ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి దాని గురించి చెప్తూ ఆ భగవంతుడు ఏం చెప్తానంటే మయాసక్తః మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాససి తక్షృణు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఓ పార్థ, మనస్సుని నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లా సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినము. సో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నీ మనస్సులో నన్ను పరిపూర్ణంగా నా మీద నీ యొక్క ఏకాగ్రత, నీ యొక్క ధ్యానము పెట్టడం వల్ల నన్ను సమగ్రంగా నువ్వు సందేహం లేకుండా ఎట్లా ఎరగగలవో విను అని చెప్పేసేసి, ఒకటి మనము మన ఇంద్రియాలన్నిటినీ ఒక దగ్గర బలవంతంగా ఆపి సాధన చేయడము, ఇంకొకటి మనము ఆ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. కానీ అండర్‌స్టాండింగ్ తోటి భగవంతుని మీద మనకున్నటువంటి మనం ఆయన్ని అర్థం చేసుకొని ఆయన మీద ధ్యానం చేయడం ఎలాగనేటువంటిది విషయం మనం ఇక్కడ తెలుసుకోబోతున్నామంటే. ఇది ఎలా ఉంటుంది అంటే హ్మ్. మొట్టమొదటి సాధనలోనేమో ఇంద్రియాలు ఒక దగ్గర మనము ప్రయత్నం చేయాలి. వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాల వల్ల మన ఇంద్రియాలకి ఒక నాలెడ్జ్ వస్తుందన్నమాట. అండర్‌స్టాండింగ్ వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఎప్పుడెప్పుడైతే ఇంద్రియాలు ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటాయో, అప్పుడప్పుడు భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఏ ధ్యానమైతే మనం ఇంద్రియాలను నిగ్రహించుకొని చేస్తున్నామో, ఇంద్రియాల్ని వదిలిపెట్టినా కూడా అదే ధ్యానానికి మనము చేరుకుంటున్నాం. అది జరుగుతుందన్నమాట. అయితే కృష్ణ ఏమంటారంటే ఇక్కడ ఆహ్, అర్జున ఆహ్, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇతితే జ్ఞానమఖ్య ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు ఆహ్, తెలుసుకోవాల్సింది ఇంకొకటి అనేటువంటిది లేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. చెప్పి ఇది తెలుసుకోవడానికి చాలా చాలా అరుదైన వాళ్ళు మాత్రమే ప్రయత్నిస్తారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయో యతతామప్ సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వత అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. వేల కొలిది మనుషులలో వేల కొలిది మనుషులలో ఆ, కేవలం కొద్ది మంది మాత్రమే ఈ విధంగా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఈ విధంగా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదైనటువంటి వాళ్ళు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీరంతా ఇప్పుడు వింటున్నారంటే ఆ వేల కొలిది వాళ్ళలో మీరు కూడా ఒకరనమాట. జ్ఞానులు చాలా రేర్ అండి. సామాన్యులు చాలా చాలా కామన్. ఎక్కడంటే అక్కడ దొరుకుతారు. కానీ జ్ఞానం గురించి తెలుసుకోవాలని చెప్పి అలాగే ఏంటి జ్ఞానం అంటే అని భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము, జిజ్ఞాస కేవలం కొంతమందికే ఉంటుందన్నమాట. అలాంటి కొంతమందిలో మీరు అని చెప్పి భగవంతుడు ఒక అద్భుతమైన విషయం చెప్తారనమాట. ఏమని చెప్తారంటే భూమిరాపో నలో వాయు కాం మనో బుద్ధిరేవచ అహంకారైతి ఇయమ్మే భిన్న ప్రకృతిరష్టద. ఒక 8 విషయాలున్నాయంట. అవి ఏంటి అంటే భూమి, ఆపో, నలో, వాయు. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం. ఈ 8 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా నా యొక్క అంశాల సముదాయమే. అంటే నా యొక్క శక్తులే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. ఇప్పుడు మన శరీరము దేనితో నిర్మాణమైంది? పంచభూతాలతో ప్రభుజీ. పంచభూతాలతో. ఓకే. సో ఇప్పుడు భగవంతుడు 8 అంశాలు చెప్పారు కదా! దాంట్లో పంచభూతాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. పంచభూతాలు అంటే ప్రభుజీ. ఏంటి? భూమి, ఆకాశము, అగ్ని, ఆకాశం, జలము, వాయువు. వాయువు. ఉన్నాయి. సో ఇవి పంచభూతాలు. వీటికి ఇంకొక 3 తోడైనాయి. ఏంటి అవి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఓకే. సో ఈ 8 అంశాలు కూడా భగవంతుని యొక్క శక్తి అంట. ఈ 8 అంశాల వల్లనే మన శరీరం కూడా నిర్మాణం జరిగింది. అని చెప్పి భగవంతుడు ఏం చెప్తారంటే వీటికి అతీతంగా ఇంకొకటి ఉంటుంది అర్జున.
అది ఏంటి అంటే జీవభూతం అపరేమితస్వన్యే ప్రకృతిం విద్ధి పరం జీవభూతం మహాబాహో ఏదం ధారయతే జగత్. ఓకే. వాటికి అంటే వీటికి అనియంగా వీటికి కంటే సెపరేట్‌గా ఆహ్, ఈ వీటిని ఈ భౌతిక వనరులను ఉపయోగించుకొని ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైన శక్తి. వారు నా ఉన్నతమైనటువంటి శక్తి అని చెప్పి ఇప్పుడు మనకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే మన జీవితం, మన శరీర నిర్మాణం ఎలా జరిగింది, మనము వేటి వల్ల అయితే ప్రతినిత్యము జీవిస్తూ ఉంటామో అవన్నీ కూడా తన యొక్క శక్తి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ పంచభూతాలు గుర్తుకొస్తాయో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడా రాడా? ఈ భగవంతుని యొక్క శక్తే ఈ పంచభూతాల్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో ఇది భగవంతుడి యొక్క శక్తి అనేటటువంటి జ్ఞాపకం మనకు వస్తుందా రాదా? వస్తుంది ప్రభుజీ. ఎప్పుడైతే మనము ఈ విషయాల గురించి తెలుసుకున్నప్పుడు. వస్తుంది ప్రభుజీ. ఓకే. సో అలాగా అయితే భగవంతుడు ఏమంటున్నారంటే నాయన అర్జున ఒక విషయం తెలుసుకో, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా. నాకంటే అసలు శ్రేష్టమైనటువంటి సత్యం ఇంకొకటి లేదు. నేనే అన్నిటికీ ఆధారము. అది ఎలా అంటే ఇప్పుడు ఒక ముత్యాల హారం ఉందనుకోండి, ఆ ముత్యాల హారము పైకి ముత్యాలే కనిపిస్తుంటాయి. కానీ అవి ఆ ముత్యాలు వేటి మీద ఆధారపడి ఉన్నాయి? దారం దారం మీద దారంతో. వెరీ గుడ్. అవి కూర్చబడినటువంటి లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి దారం మీద ఆధారపడి ఉన్నాయి. భగవంతుడు కూడా ఏం చెప్తున్నారంటే అన్నిటికీ ఆధారం నేనే. ఎలాగైతే ఒక ముత్యాల హారానికి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ దారం ఎలాగైతే ఆధారమై ఉంటుందో అదే విధంగా ఈ సమస్త జీవులకి కూడా నేనే ఆధారం అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. సో మనము ఇప్పటివరకు మొట్టమొదటి 3 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నారంటే నా గురించి మనసులో ధ్యానం చేయడం వల్ల నన్ను తెలుసుకుంటారు. అది ఎలాగంటే భగవంతుని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం, శ్రవణం చేయడం వల్ల ఆయన గురించి తెలుసుకుంటాం. తర్వాత ఆయన చెప్పినటువంటి అంశాల వల్ల భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి జ్ఞానానికి మనము చేరుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఈ అధ్యాయానికి ఇచ్చినటువంటి హెడ్ అనే పదం ఉంది కదా, హెడ్ అనే పదంలో హెచ్ అయిపోయింది. తర్వాత ఈలో మనము ఈ గురించి మనం చర్చించుకున్నాం. ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. సో ఈ భగవంతుని యొక్క ప్రత్యక్షత ప్రతి చోట ఎలా ఉంది, ఆయన సారవంతంగా ఎలా ఉన్నారనేటటువంటి విషయాన్ని మనము ఇప్పుడు కొద్దిగా లోతుగా అర్థం చేసుకుంటాం అనమాట. మొట్టమొదట ఆయన ప్రకృతిలోని అంశాలు, అలాగే మన లోపల ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారాలు, ఇవి ఆయన యొక్క 8 శక్తులు. అలాగే జీవులు అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నతమైన వాటికంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి శక్తి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో వీటందరికీ కూడా నేనే ఆధారము. ఎలాగైతే ముత్యాల హారానికి దారం ఎలాగైతే ఆధారమో నేను ఈ జీవులందరికీ కూడా ఆధారమే అని చెప్తూ కొన్ని గొప్ప విషయాలు చెప్తాడనమాట భగవంతుడు. సో మనం ప్రతిరోజు కూడా మనం చక్కగా మనం తిన్నది అరగాలన్నా కూడా, లేదంటే మన దాహం తీరాలంటే నీరు ఖచ్చితంగా తాగుతుంటాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే రసోహమపుసు కౌంతేయ ప్రభాస్మిస్య సూర్య ప్రణవ సర్వ వేదేషు శబ్దకేహే పురుషం ఋషు. ఈ మంచి నీటిలో ఉన్నటువంటి ఆ నీటి యొక్క రుచి ఏదైతే ఉందో అది నేను. అలాగే ఈ వెలుగొందేటటువంటి సూర్యచంద్రులని నేను. అలాగే ప్రణవ సర్వ వేదేషు, ఈ సమస్త వేదాల్లో ఉన్నటువంటి ప్రణవం అంటే ఏంటండి? ఓంకారం. వెరీ గుడ్. ఓంకారం. ప్రణవం అంటే ఓంకారం. సో నీటిలో ఉన్నటువంటి రుచిని నేను, అలాగే వెలుగొందుతున్నటువంటి సూర్యచంద్రులు నేను, అలాగే వేదాల్లో ఉచ్చరించేటటువంటి ప్రణవాన్ని, ఓంకారం నేను, అలాగే ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని నేను, అలాగే ప్రతి జీవుల్లో ఉండేటువంటి శక్తిని నేను అని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ప్రతిరోజు కూడా నీళ్ళు తాగేటప్పుడు ఈ నీటిలో భగవంతుని యొక్క శక్తి ఉంది అని గుర్తుకు రావాలి.
అలాగే మనం సూర్యచంద్రులను దర్శించినప్పుడు ఈ సూర్యచంద్రులు కూడా భగవంతుని యొక్క ఈ సూర్యచంద్రుడు భగవంతుని యొక్క శక్తి అని గుర్తుకు రావాలి. అలాగే మనము ప్రతిరోజు కూడా మనం ఏ మంత్రాన్ని ఉచ్చరించాలన్నా కూడా ముందు ఈ బీజాక్షరమైనటువంటి ఓంకారం ఖచ్చితంగా ఉంటుంది. ఓంకారం లేనటువంటి మంత్రాలు ఆ, ఆ, చా- చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఆ బీజాక్షరంతో కూడుకున్నటువంటి బీజాక్షరంతో కూడుకున్నటువంటి మంత్రాన్ని జపించేటప్పుడు మనకి ఈ ఓంకారం అంటే భగవంతుడని గుర్తుకు రావాలన్నమాట. అలాగే శూన్యములో ఉన్నటువంటి ఆకాశానికి చూస్తుంటే భగవంతుడు గుర్తు రావాలి. మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన లోపల ఉండేటటువంటి ఆ శక్తి ఏదైతుందో అది భగవంతుడని మనకి గుర్తుకు రావాలంటే ఇవి భగవంతుని యొక్క శక్తులు. అలాగే పుణ్యగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి భావసు జీవానాం స్వరూపితేషు తపశ్చాస్మి తపస్విషు. ఈ భూమిలో ఉన్నటువంటి ఆ సుగంధం ఏదైతే ఉందో అది నేను. అలాగే అగ్నిలో ఉన్నటువంటి ఆ వేడి ఉష్ణం ఏదైతే ఉందో అది నేను. ఈ జీవుల్లో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో అది నేను. అలాగే తపస్సు చేసేటటువంటి తపస్సులు ఎవరిని పొందుతున్నారంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సే నేనై ఉన్నానన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఎన్ని విషయాలు చెప్పుడు, నీటిలో ఉన్న రుచిని, సూర్యచంద్రులని, అలాగే ఓంకారాన్ని, మన మనుషుల్లో ఉన్నటువంటి శక్తిని, అలాగే భూమిలో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని, అలాగే ఆ, ప్రణవ్. ప్రణవము, అలాగే ఆ మన అగ్నిలో ఉన్నటువంటి వేడి, జీవుల్లో ఉన్నటువంటి ప్రాణము, ఇవన్నీ సమస్తం ఆయన ఉన్నాడు. ఇందు గురించనే మనము ఆయన ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్ అని చెప్పామన్నమాట. ప్రతి చోట ఆయన యొక్క ప్రత్యక్షత ఉంది అని చెప్పి భగవంతుడు ఏమంటాడంటే బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్త సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. నేనే అన్ని ప్రాణులకి బీజాన్ని ఇచ్చేటటువంటి చాలా 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 పురాతనమైనటువంటి వాణ్ణి. అలాగే బుద్ధిమంతుల్లో ఉండేటటువంటి ఆ బుద్ధి నేనే, అలాగే శక్తిమంతుల్లో ఉండేటటువంటి ఆ శక్తిని నేనే అని చెప్పి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారనమాట భగవంతుడు. ఓకే, ఏం చెప్తారంటే బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్తారనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఓ భరత వంశస్థుడా, ఓ అర్జున, ఈ బలవంతుల్లో ఉండేటటువంటి బలాన్ని నేనే, అలాగే ధర్మ విరుద్ధం కానటువంటి కామాన్ని నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ధర్మ విరుద్ధం కానటువంటి కామం అంటే ఏంటి? ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి ఆకర్షణ, అలాగే వాళ్ళు దాంపత్య జీవితంలో పిల్లలు పుట్టడానికి ఏదైతే కార్యం ఉంటుందో అది ఆ ధర్మ విరుద్ధం కానటువంటి కామం అన్నమాట. అది ఎందుకు వాళ్ళు ఆ కామాన్ని తీర్చుకోవడానికి దానివల్ల సత్సంతానం కలుగుతుంది, దానివల్ల మన ప్రజోత్పత్తి జరుగుతుంది అనమాట. సో అలాంటి ధర్మ విరుద్ధం కానటువంటి కామాన్ని నేను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఇన్ని అంశాలు భగవంతుడు చెప్పాడు కదా. నిన్న మనము తెలుసుకున్నటువంటి అష్టాంగ యోగంలో బ్రహ్మచర్యం పాటించాలి అని ఉంది. ఆ సాధనలో బ్రహ్మచర్యం పాటించాలని ఉంది. ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సాధన ఏదైతుందో ఇదంతా కూడా భక్తి యోగానికి సంబంధించినటువంటి సాధనము. సో దీంట్లో భక్తి యోగంలో ఏ విధమైనటువంటి సాధన ఉంటుందంటే మొట్టమొదట భగవంతుని యొక్క ప్రత్యక్షత అంతటా ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తాడనమాట భక్తి యోగి. తాను ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. తాను సమాజంలో అందరితో జీవిస్తూనే భగవంతుని యొక్క ప్రత్యక్షతని ప్రతి చోట చూస్తూ, ప్రతి విషయంలో చూస్తూ జీవితాన్ని గడుపుతూ ఆయన భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఒక సాధనంలోనేమో చాలా విషయాలు నిగ్రహించుకోవాలి. ఒక సాధనంలోనేమో చాలా విషయాలకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, అసలు ఆ విషయం ఎక్కడి నుండి మొదలైతుంది, ఆ విషయం ఎవరికి ఆధారము, అలాగే ఆ విధంగా అర్థం చేసుకొని నేను దాన్ని అనుభవిస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి జ్ఞానంతో దాన్ని ఆయన భక్తి యోగి అనేటటువంటి సాధన చేసేటటువంటి వాళ్ళు చేస్తారనమాట. సో ఇది అందరికీ సాధ్యమా కాదా? సాధ్యం సులభం.
అంటే మన ఉద్దేశం ఇక్కడ ఒక సాధనాన్ని తక్కువ చేసి మాట్లాడాలని, ఒక సాధనని ఎక్కువ చేసి మాట్లాడాలని అలా మాట్లాడాలని మన ఉద్దేశం కాదు. సో భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడనమాట. ఇవి మీ ఇవి ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి మనకి ఆప్షన్స్ ఇస్తాడనమాట. మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏది మనకి సాధ్యమవుతుందో దాన్ని ఎంచుకొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఒకటి రిజెక్ట్ చేసేయాలి, ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అని చెప్పడం జ్ఞానం కాదు. ఏది ఎలా చెయ్యాలి, అది చేయడానికి ఏ విధంగా మనం రెడీ అయి ఉండాలి, అలాగే ఏది చేస్తే ఏం జరుగుతుంది, ఏది చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకొని మనకున్న సమయంలో సులభంగా ఏదొస్తుందో, ఏది చేయగలమో దాన్ని ఎంచుకొని మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అందు గురించని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి సమయం చాలా చాలా తక్కువ సమయం. ఇప్పుడు ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి అర్జునుడికి అతను ఇంకొక గంటలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయనకి ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎఫెక్టివ్‌గా ఉండేది ఏదో చెప్తే ఆయన దాన్ని పాటించి ముందుకెళ్ళగలడు. అలా అంతే తప్ప ఉన్నటువంటి తక్కువ సమయంలో అంటే సాధ్యం కానటువంటి విషయాలు చెప్తే అవి మంచివైనప్పటికి కూడా, చాలా గొప్పవైనప్పటికీ కూడా అప్పటికి అవి చేయడం సాధ్యం కాదు. అలాగే మన మనుష్య జీవితం ఏమని చెప్తారంటే, ఈ మనుష్య జీవితంలో భాగవతంలో ఏమని చెప్తారంటే, కలైర్దోషే నిధే రాజన్, ఈ కలియుగం అంట చాలా చాలా దోషాలు, చాలా చాలా తప్పులతోటి, దోషాలతోటి నిండి ఉందంట. అస్తి ఏకోహి మహాగుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కానీ ఇన్ని దోషాలతో కూడుకున్నటువంటి ఈ కలియుగంలో కూడా ఒక మంచి గుణం ఉందయ్యా. అది ఏంటి అంటే కీర్తనాత్ కృష్ణస్య. ఎప్పుడైతే ఆ కృష్ణుణ్ణి కీర్తించడం మొదలు పెడతారో, ఆ కృష్ణుణ్ణి కీర్తించడం వల్ల తొందరగా ముక్త సంగ పరం వ్రజేత్. ఈ తప్పులతో, దోషాలతో కూడుకున్నటువంటి ఈ వాతావరణంలో నుండి తొందరగా విముక్తులవుతారు అని చెప్పి మనకి భాగవతంలో చెప్తారనమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి చాలా తక్కువ సమయము, చాలా దోషాలతో కూడుకున్నటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకి సులభంగా మన ఇంద్రియాలని మనము ఎక్కువగా స్ట్రెస్‌లో పెట్టకుండా, వాటికి ప్రత్యామ్నాయమైనటువంటి ఉత్తమమైన సుఖాలని వాటికి పరిచయం చేస్తూ మనము ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళాలి. అలాగైతే మనము ముందుకెళ్ళగలము. అలాగే మన మనస్సు కూడా తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. లేకపోతే ఇదేంటి వాళ్ళంతా సుఖపడుతున్నారు, నేనేం నా జీవితంలో మొత్తం వదిలిపెట్టుకున్నాను, ఏం చేయలేకపోతున్నాను అనేటటువంటి బాధ తప్ప మనకి ఇంకొకటి ఉండదు. కృష్ణ ఏమంటారంటే, ఏ చైవ సాత్విక భావ రజసస్తమస్సయో మత్త ఏవితి తాన్ విద్ధి నత్వేవాహం తేస్తేమహి. ఈ మనకి ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయన్నమాట. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఓకే. సో ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటి భావములన్నీ కూడా ఆయన శక్తి నుండే ఉద్భవించినవంట. సో మనము ఈ ఈ ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి అనుగుణంగా మనం లోబడి మనం మన యొక్క జీవనాన్ని గడుపుతున్నామంట. అవి కూడా ఆయన శక్తి అని చెప్పి భగవంతుడు చెప్తున్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ అధ్యాయానికి ఇచ్చినటువంటి పేరు HEEDలో భగవంతుని గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా. అలాగే ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షత ప్రతి చోట ఉందనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత మనము యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అనేటటువంటి పదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు భగవంతుణ్ణి అంగీకరిస్తారు, ఎవరు భగవంతుణ్ణి తిరస్కరిస్తారు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం అన్నమాట. సో కృష్ణ ఏం చెప్తారంటే, త్రిపురుగుణ మాయేర్భావై సర్వమిదం జగత్ మోహితం నాభిజానతి మామేభ్యా పరమవ్యయం. అంటే ఈ త్రిగుణాల వల్ల, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మోహింపబడిన
వాళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. వాటికి అతీతుడు మాత్రం నన్ను తెలుసుకుంటున్నాడు. సో ఆ త్రిగుణాలకి అతీతమైనటువంటి స్థితికి మనం ఎలా వెళ్ళాలి అంటే దైవీ హేష గుణామయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో భగవంతునికి ఆ, 2 రకాలైనటువంటి రాజలక్ష్మి మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు. ఆ, నాకు ఒక డౌట్. చెప్పండి ఇప్పుడు మాతాజీ. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ విజిటింగ్ టెంపుల్స్, గోయింగ్ టు టెంపుల్స్, వెరీ గుడ్ క్వశ్చన్. విజిటింగ్ ద గాడ్ దేర్? Yes, very good. Yes. So, the significance of visiting to temples are like, see, everywhere we find the energy of God. However, there are certain places where his energy is been much more activated. Okay. So his energy is much more activated in certain places. To acquire that energy, ఆ శక్తిని మనము స్వీకరించడానికి, మన లోపలికి మనము ఆ ఎనర్జీని మనం పొందడానికి కొన్ని ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాం. అవే దేవాలయాలు అన్నమాట. ఇప్పుడు భగవంతుని దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తున్నారంటే ఆ కేవలం మనం ఒక విగ్రహాన్ని ఒక రాతితో చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారా అని అనుకోకూడదు. అక్కడ చాలా చాలా మన వేదానికి సంబంధించినటువంటి సూక్తులతోటి ఒక ఎనర్జీని, చాలా పాజిటివ్ ఎనర్జీని అక్కడ ప్రవేశపెట్టి, ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనమాట. ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. ప్రాణం పోస్తారు కాబట్టి ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తి యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయినటువంటి శక్తి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట శరీరంలోకి. దానివల్ల మనము చేసేటటువంటి పాజిటివ్ ఎనర్జీ తోటి మనం ఎప్పుడైతే ఏవైనా పనులు చేస్తామో అవి సక్సెస్ అయ్యే రేట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మీకు వైఫై సిగ్నల్, ఇంట్లో వైఫై పెట్టుకుంటాం మనం. ఓకే. సో మన ఇంట్లో ఇల్లు మొత్తం వైఫై ఉంటుంది. ఒక్కోసారి కింద కూడా మన సెల్లార్లోకో మన కింద ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా వైఫై వస్తుంది. కానీ ఆ వైఫై రౌటర్ ఎక్కడైతే యాక్టివేట్ చేయబడిందో మనం అక్కడికి వెళ్ళాం అనుకో సిగ్నల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మీరు ఆ వైఫై రౌటర్ కి ఎంత దూరంగా వెళ్తే ఆ సిగ్నల్ కట్ అయిపోతుంది అనమాట. మీకు అంత మన సిగ్నల్ తీసుకోలేదు మన మొబైల్. ఓకే. సో అదే విధంగా సో మనం భగవంతుడు ప్రతి చోట ఉన్నారు. బట్ ప్రతి చోట ఉన్నా కూడా మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ లోకి వెళ్ళి ఇది భగవంతుని గురించినటువంటి ప్రత్యేకంగా నిర్మించినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ భగవంతుని నేను ప్రార్థిస్తే తొందరగా నాకు భగవంతుని యొక్క కృప దొరుకుతుంది అనేటటువంటి భావనతోటి మనం ఆ ప్లేస్కి వెళ్తాం. ప్లస్ అక్కడ ఆల్రెడీ యాక్టివేటెడ్ గా ఉంది కాబట్టి ఎనర్జీ. సో అందుకు మనము వెళ్తామంట. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఒక పెద్ద గురువు గారు వాళ్ళ శిష్యుడికి ఇదే విషయం చెప్పారనమాట. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ శిష్యుడు ఆ క్లాస్ బాగా విన్నాడు. విన్న తర్వాత ఈయన ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తున్నారనమాట. ఇంకొక ఊరికి ఎందుకు వెళ్తున్నారంటే వీళ్ళ గురువు గారు దేశ సంచారం చేస్తున్నారు. ఎప్పుడో వీళ్ళ గురుగారి దగ్గర ఈ జ్ఞానాన్ని విన్నాడు ఈయనే. తర్వాత గురుగారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆ ఊరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఈ ఊరికి వెళ్తుంటే ఒక రోజు ఆ రోజు ఏదో పండుగ ఉంది, జనాలంతా కూడా దేవాలయంలోకి చాలా చాలా రద్దీగా ఉంది. దేవాలయం కూడా ఈయన చూసుకొని నవ్వుకున్నాడు అనమాట. ఈ పిచ్చి జనాలు ఏంటి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, కేవలం దేవాలయానికి వెళ్ళి పూజ చేయడం ఏంటి, ఇంట్లో ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు, ఈ కూర్చొని చేసుకోవచ్చు కదా, భగవంతుడి గురించి ధ్యానించవచ్చు కదా, కేవలం దేవాలయానికి వెళ్ళాలని అవసరం ఏంటి అని చెప్పేసి నవ్వుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ గురువు గారు త్రికాలవేది, ఆయన భూత వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఈ శిష్యుడు వచ్చాడో గురుగారి దగ్గరికి, గురుగారు అడుగుతారనమాట, వస్తుంటే మార్గ మధ్యంలో ఏమేం చూసావు నువ్వు అనంటే
ఈ శిష్యుడు చెప్తాడనమాట, గురుగారు నేను ఒక వింత విషయాన్ని చూశానంటే ఏంటి అంటే, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, కానీ కొందరు జనాలు పాపం వాళ్ళకి తెలియక కేవలం గుడికే వెళ్తున్నారు, వాళ్ళు గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అనుకొని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారని నాకు చాలా వింతగా అనిపించింది అని అంటాడనమాట. అంటే అప్పుడు వాళ్ళ గురుగారు అడుగుతారనమాట ఏమనంటే, సో భగవంతుడు అంతటా ఉన్నాడు కదా మరి అని నువ్వే అంటున్నావు కదా, మరి అంతటా ఉన్న భగవంతుడు ఆ దేవాలయంలో కూడా ఉంటాడు కదా. అవును. అంతటా ఉన్న భగవంతుడు దేవాలయంలో కూడా ఉంటాడు కదా, మరి అదెందుకు నీకు అర్థం కాలేదు అని అంటాడనమాట. సో ఎప్పుడైతే సామూహికంగా ఒక ప్రదేశం పవిత్రమైనటువంటి ప్రదేశం అని సామూహికంగా ఒక దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటామో, అక్కడ జనరేట్ అయ్యేటటువంటి ఎనర్జీ చాలా చాలా ఎక్కువ అన్నమాట. ఓ. సో ఎలాగైతే మీరు ఒక విషయం మీద మీరు ఒక ఆందోళన చేస్తున్నారనుకోండి, మీరు ఒక్కరే చేస్తున్నారనుకోండి, ఎవరు కేర్ చేయరు. 1000 మందిని అవును. వేసుకొని వచ్చి ఆందోళన చేస్తున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే అవును. అందరూ ఆ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఆందోళన చేస్తున్నారు కాబట్టి దాని అక్కడ అప్పుడు ఆ ప్రతిస్పందన తొందరగా ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి. కానీ మీరు ఏ విషయం గురించి అయితే ఆందోళన చేస్తున్నారో దాని గురించినటువంటి తొందరగా మన రియాక్షన్, తొందరగా రిప్లై అనేటువంటిది ఉంటుంది అనమాట. అలాగే దేవాలయాల్లో కూడా ఎప్పుడైతే అందరూ కలిసి సామూహికంగా పూజలు, ప్రార్థనలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారో భగవంతుని యొక్క కృప అనేటువంటిది తొందరగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందు గురించని దేవాలయాలు మనకి ప్రత్యేకంగా నిర్మించబడింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మాతాజీ గారు. చాలా చక్కటి ప్రశ్న అడిగారు మాతాజీ, థ్యాంక్ యూ. అండ్ పురుషోత్తం బ్రో మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉండే? సార్ అదే విషయంలో అంటే మనం పండగలప్పుడు జనాలు ఎక్కువగా వెళ్తుంటారు గుడికి, మిగతా రోజుల్లో వెళ్తే సేమ్ వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అనే క్వశ్చన్ మీరు దాంట్లో ఆన్సర్ వచ్చేసింది నాకు కొంతవరకు. మన గరికపాటి నరసింహరావు గారు ప్రవచనం నేను చూశాను. ఆయన చెప్తూ ఉంటారు, ఆ రోజు ముక్కోట ఏకాదశి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా వెళ్ళాల్సి చెప్తూ ఉంటారు. అవునండి. అయితే మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయము ఏంటి అంటే పండుగ రోజు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు అనమాట చాలా మందికి. మిగతా రోజుల్లో భగవంతుడు ఏంటి అంటే నేను భగవంతుని నమ్ముతాడు, ఆయన ప్రదేశంలో ఆయన సంతోషంగా ఉన్నాడు, నా ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను, చాలు మా ఇద్దరికి ఇది సంబంధం అని అనుకుంటుంటారు అనమాట. సో ఒక్కోసారి మరీ ఎక్కువ రద్దీగా ఉందనుకోండి, భగవంతుని దర్శనం చేసుకోవడం పక్కకు పెట్టి అక్కడ నుండి బయటపడాలని మనకు అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుండి బయటపడితే చాలు అని అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేక పర్వదినాల్లో మనం కేవలం భగవంతుని దర్శనం చేసుకొని వస్తే చాలు అనుకుంటే చాలు. మనం ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ విశేష పూజ అదన్నీ మనం మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఏ రోజు వెళ్ళినా కూడా దేవాలయాల్లో ఎంతో కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే మన ఎక్కువ భగవంతునితో అనుసంధానం అవ్వడానికి ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క ప్రత్యక్షత కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు కృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అర్జునుడికి ఆ నమ్మకం తీసుకురావాలి, నేను చేసేది తప్పు కాదు, నేను భగవంతుని పక్కకే ఉన్నాను, ఆయనే నాకు ఇది చెప్తున్నాడు, సో ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆయన చెప్పింది చేస్తే కరెక్టే అని చెప్పేసి ఆ నమ్మకం అర్జునుడికి తీసుకురావాలి. అలాగే మనకు కూడా అలాంటి నమ్మకం తీసుకురావాలి అనేటువంటిది భగవంతుని యొక్క ప్రయత్నం అన్నమాట. మరి భగవంతుడు ఇంత చెప్తున్నాడు కదా, నేనే సుప్రీం, నేనే అంతటా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పుకోవడమే తప్ప అలా ఎప్పుడు ప్రవర్తించాడు. ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను. యుద్ధరంగంలో అర్జునుడు ఇంకెప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత దాదాపు అక్కడ 18 అక్షౌహిణీల సైన్యము యుద్ధం చేసుకుంటున్నారు. అంటే మన లెక్కలో చెప్పాలంటే దాదాపు 1 కోటి మందో 2 కోట్లు అనుకోండి. ఎంత శబ్దం అక్కడ వెలువడుతుంది, అరుస్తుంటారు, ఏనుగులు అరుస్తుంటాయి, గుర్రాలు సకిలిస్తూ ఉంటాయి, కొట్టండి చంపండి అని ఖడ్గాల నుండి ధ్వనులు ఎంతో వస్తుంటాయి. ఇలాంటి పూరితమైనటువంటి వాతావరణంలో కృష్ణుడు గుర్రం నడిపిస్తున్నాడు, నువ్వు అటు తిప్పు ఇటు తిప్పు అని చెప్తే కృష్ణుడికి వినపడుతుందా? వినపడదు ప్రభుజీ. అప్పుడు అర్జునుడు ఏం చేసేవాడంటే కృష్ణుడి వెనకాల రైట్ సైడ్ వెళ్ళాలంటే రైట్ సైడ్
తన్నేవాడు. లెఫ్ట్ సైడ్ ఎలా అంటే లెఫ్ట్ సైడ్ తన్నేవాడు. ఎవరిని? అంతటా వ్యాపించినటువంటి భగవంతుణ్ణి. ఆయన ఎందుకు అంత దిగజారిపోయాడంటే తన భక్తులకి సేవ చేయాలంటే అంత ఇష్టం ఆయనకి. సో ఆయన చెప్పిన విధంగా ఆయన చెప్పేటటువంటి సత్యాలు ఆయన అంతటా ఉంటాడు. కానీ అలాగా ఆ విధంగా ఆయన ప్రవర్తించాడు. మనకి చాలా దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తాడన్నమాట భగవంతుడు. ముందు ముందు మనం తెలుసుకుంటాం ఆ విషయాలు. సో ఎందుకంటే ఇంత చెప్పగానే ఇంకా భగవంతుడే బాసు, మనమందరం ఆయనకి బానిసలమా అనేటటువంటి ఆలోచన, అటువంటి ప్రశ్న మనకి రావచ్చు. కానీ ఆయనకి మనం బానిసలం కాదు. ఒకవేళ మనం ఆయన భక్తి చేశామనుకోండి, మనకి బానిస అవ్వడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అలా చాలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట. అలా చెప్తూ భగవంతుడు ఎవరైతే దైవీహేష గుణామయి మమ మాయా దురత్యయ, భగవంతునికి 2 రకాలైనటువంటి శక్తి ఉందన్నమాట. ఒకటేమో బహిరంగ శక్తి, ఒకటేమో ఆంతరంగిక శక్తి అన్నమాట. బహిరంగ శక్తి ఏదైతే ఉందో భగవంతుని యొక్క బహిరంగ శక్తి, ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా. అందుకే మనకి భగవంతుడు మొట్టమొదట ఏం చెప్పాడు? భూమి ఆపో నలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకారీతి అమ్మే భిన్న ప్రకృతి రష్టత. ఇవన్నీ కూడా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నా యొక్క భిన్నమైనటువంటి శక్తియే అని చెప్పాడు అనమాట. దాన్ని బహిరంగ శక్తి అంటారనమాట. సో ఆ శక్తిలో మనం ఉన్నప్పుడు ఆ శక్తికి లోబడి ఉంటాం. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకి లోబడి ఉంటాం అనమాట. అలా కాకుండా భగవంతుడికి ఇంకొక ఆంతరింగిక శక్తి ఉంటుంది. ఆ శక్తి పేరు దైవీ శక్తి. ఆ దైవీ శక్తి ఎవరంటే ఎప్పుడు తనతోటి ఉండేటటువంటి శక్తి అన్నమాట. ఆవిడ మనము కృష్ణుడి విషయంలో రాధారాణి, విష్ణు విషయంలో లక్ష్మీదేవి, అలాగే ఏ దేవత ఉన్నారో ఆయన పక్కన ఉండేటటువంటి శక్తి ఎవరైతే ఉందో ఆవిడ ఆంతరంగిక శక్తి అనమాట. ఎప్పుడైతే మనం ఆ దైవీ శక్తి యొక్క శరణాగతి తీసుకుంటామో ఆ దైవీ శక్తి మనల్ని భగవంతుని వైపు నడిపిస్తుంది అనమాట. అయితే మనం మరి 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 మనం ఎవరము అంటే మనని తటస్థ శక్తి అంటారనమాట. అంటే మనకి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, భగవంతుని యొక్క ప్రకృతి బహిరంగ శక్తి యొక్క శరణాగతి తీసుకోవాలా, భగవంతుని యొక్క దైవీ శక్తి శరణాగతి తీసుకోవాలనేటటువంటి సంశయంతో తటస్థ బుద్ధితోటి మనం ఉంటామన్నమాట. మనం ఇటు వెళ్తే ప్రకృతిలోనే తిరుగుతూ ఉంటాము, ఇటు వెళ్తే ఇంక భగవంతునికి దగ్గరగా వెళ్తాం అన్నమాట. ఎవరైతే ఆ దైవీ శక్తి యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారో వారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయాతీతమైనటువంటి త్రిగుణాలకి లోబడి జీవించరు, వాటికి అతీతంగా జీవిస్తారని చెప్పి భగవంతుడు చెప్తున్నారన్నమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు మనము ఏ విషయం తెలుసుకుంటున్నామంటే యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు భగవంతుని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే ఆయన యొక్క దైవీ శక్తిని ఆశ్రయిస్తారో వాళ్ళు భగవంతుని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా నమాం దుష్కృతినోముడా ప్రపద్యంతే నరాధమా మాయయా భృత జ్ఞానం ఆశ్రయింభావం ఆశ్రిత. కొందరు నన్ను నమ్మరు, నా దగ్గరికి చేరుకోరు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క బుద్ధి మాయయా అపహృత జ్ఞానం. ఈ ప్రకృతిలో మాయాశక్తి ఉంటుంది. ఆ మాయాశక్తి యొక్క పని ఏంటి అంటే మనల్ని ఈ ప్రకృతిలో ఉండేటటువంటి విషయాలతోని అనుసంధానం చేసి చేయడం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సిందే కదా. మీ ఇల్లు కాబట్టి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన నేను ఉంటా అంటే మీరు ఏమంటారు? ఇది మా ఇల్లు, మా ఇష్టం వచ్చినట్టు ఉండాలని అంటారా అనరా? అంటే రాననుకోండి, చెప్తున్నాను, ఉదాహరణకు అడుగుతున్నాను. సో అలాగే ఈ ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకి లోబడిపోయి మనం ఉంటూ ఉంటాం అన్నమాట. సో అలాగ మనని ప్రకృతిలో తిప్పేటటువంటి శక్తియే మాయాశక్తి. ఆ మాయ వల్ల మనం మోహితులమైపోయి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలు శాశ్వతం అనుకొని మనము వాటి వెంపర్లాడుతూ తిరుగుతూ మన యొక్క శక్తిని మనము వృధా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఎవరి జ్ఞానమైతే ఈ మాయ ద్వారా అపహరించబడుతుందో వాళ్ళు భగవంతుని చేరుకోలేరు, భగవంతుని దగ్గరికి వెళ్ళలేరు, భగవంతుని గురించి చెప్పినా కూడా నమ్మరు. వాళ్ళనే భగవంతుడు ఏమంటున్నాడంటే మూడా. ఈ ప్రకృతి కూడా భగవంతుని యొక్క శక్తే అయినప్పటికీ కూడా
ఆవిడ మాయ ఎంత ఉంటుందంటే మరి ఆవిడ అంత మనని భగవంతునికి దూరం చేద్దామనేటువంటి ఉద్దేశం కాదు. సో భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా ఉండాలనేటువంటిది భగవంతుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆయన్ని చేరుకుంటే శాశ్వతంగా సుఖంగా ఉంటాం. ఇక్కడే ప్రకృతిలో ఉంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉంటే కొద్దిసేపు సుఖంగా ఉంటాం, కొద్దిసేపు దుఃఖంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి శక్తి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనకి అందించలేదు. అందువల్ల మనము ఇక్కడ సంపూర్ణంగా ఆనందంతో ఉండలేము. కానీ ఎంతో కొంత ఆనందం మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇంద్రియ సుఖాలనేటువంటి ఆనందం మనకి దొరుకుతుంది. అదే ఇంద్రియాల్ని మనము దైవీ శక్తితో అనుసంధానం చేశామనుకోండి, అప్పుడు శాశ్వతమైన సుఖం వైపు మనము వెళ్తామనమాట. అయితే భగవంతుణ్ణి 4 రకాలైనటువంటి వాళ్ళు ఆశ్రయిస్తారంట. ఎవరు అంటే చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాలైనటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు. ఇప్పుడు ఒక రకం వ్యక్తిని మనకు చెప్పాడు. ఎవరు ఆశ్రయించరో, భగవంతుని నమ్మరో, ఎవరు భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేయరో, ఎవరు భగవంతుని ఆశ్రయించరో వాళ్ళ గురించి చెప్పారు. ఎవరు ఆశ్రయించలేరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. మూఢులు. ఎవరి జ్ఞానమైతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ ద్వారా అపహరించబడుతుందో వాళ్ళు భగవంతుని ఆశ్రయించలేరు. ఎవరి జ్ఞానమైతే దైవీ గుణం ద్వారా అనుసంధానం అవుతుందో వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు. అలాగే 4 రకాలైనటువంటి వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారని స్వామి చెప్తున్నారు అనమాట. ఎవరంటే వాళ్ళు ఆర్తో జిజ్ఞాసిరర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తో అంటే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అర్థార్థి ఇంకొక రకమైనటువంటి వాళ్ళు అర్థార్థి. అర్థార్థి అంటే ఎవరైతే మా జీవితంలో సిరి సంపదలు లేవు, మాకు మేము చాలా దారిద్ర్యంలో ఉన్నాము, మాకు స్వామి మీరు సంపదలు కటాక్షించాలి అనేటటువంటి కోరికతోటి భగవంతుని ఆశ్రయిస్తారు. ఆర్తో అర్థార్థి. జిజ్ఞాసి జ్ఞాని చ భరతర్షభ. మొదటి 2 వ్యక్తులేమో చాలా మంది మొదటి 2 కేటగిరీల్లో ఉంటారనమాట. అంటే తప్పు అని నేను అనట్లేదు, భగవంతుడు కూడా తప్పు అని అనట్లేదు. ఎన్ని రకాలైనటువంటి వాళ్ళు, ఏ రకాలైనటువంటి వాళ్ళు ఆయన్ని ఆశ్రయిస్తారో చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు భగవంతుడు. ఒకటి తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మొదటి 2 రకాలు. తర్వాత 2 రకాలు ఎవరు అంటే జిజ్ఞాసి జ్ఞాని. జిజ్ఞాసి అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత జ్ఞానీచ భరతర్షభ. భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని సాధనం చేస్తూ ఇంకా ఇక్కడ ఉండడం కంటే భగవంతునికి దగ్గరవ్వడం మేలనేటువంటి సాధన చేస్తున్నటువంటి వాడు జ్ఞాని అన్నమాట. చాలా కొద్ది మంది మాత్రమే ఈ మిగతా 2 స్టేజ్ల్లో ఉంటారు. ఇప్పుడు మీరంతా ఎవరైతే వింటున్నారో మీరంతా కూడా జిజ్ఞాసి జ్ఞాని కిందికి వస్తారనమాట. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఏ విధమైనటువంటి సాధన చేయడం ద్వారా భగవంతునికి దగ్గరవుతామని జ్ఞానంతోటి తెలుసుకోవాలని జిజ్ఞాసతోటి మీరంతా వచ్చారన్నమాట. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారంటే తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో జ్ఞానోత్యహర్థం అహం సచ మమ ప్రియాహ. వీళ్ళ 4గురిలో కంటే కూడా ఎవరైతే ఒకే విధమైనటువంటి భక్తి చేస్తారో, జ్ఞానంతో నన్ను భక్తి చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అర్జున చాలా ఉదార సర్వ ఏవైతే జ్ఞానిత్వ ఆత్మైవ మే మతం అస్థితస్య యుక్తాత్మ మామేవ అనుత్తమం గతిం. వాళ్ళు చాలా ఉదారంగా ఉంటారు. అలాగే నేనే గమ్యంగా నన్ను తెలుసుకోవడమే పరమ విధిగా వాళ్ళు జీవిస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదు. అలాంటి వాళ్ళు ఎలా అంటే బహునాం జన్మనాం అంత్యే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదైనటువంటి వాళ్ళు. ఎన్నో జన్మల తర్వాత తప్ప వాసుదేవ సర్వమితి, నేనే అన్నిటికీ కారణాలకే కారణాన్ని నేనే, అంతటా నేనే అయి ఉన్నాను అని వాసుదేవుని అయినటువంటి నేను అంతటా నేనే అయి ఉన్నానని తెలుసుకొని ఎన్నో జన్మల తర్వాత మాత్రమే వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు.
బహునాం జన్మనాం, నాతో పాటు అందరూ చెప్పండి, బహునాం జన్మనాం అంత్యే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానవాన్ జ్ఞాన ప్రపద్యతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి సమహత్మా సుదుర్లభః. సమహాత్మా సుదుర్లభః. ఎన్నో ఎన్నో జన్మల తర్వాత మాత్రమే ఒక వ్యక్తి అంట వాసుదేవుడే సర్వము అనేటటువంటి జ్ఞాన స్థితికి వచ్చి ఆయనని భక్తితో సేవించడానికి వస్తాడంట. అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఈ విషయాలు వింటున్నారో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చాలా చాలా అరుదే. మీరంతా కూడా అరుదైనటువంటి వ్యక్తుల కిందకే వస్తారనమాట. అయితే కొందరు భక్తితో ఉంటారు, ఆస్తికతతో ఉంటారు, నమ్మకంతో, సనాతన ధర్మం మీద నమ్మకంతో ఉంటారు, కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరన్నమాట. వాసుదేవుడే సర్వమితి అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోడనమాట. అయితే మనం ఈ విషయాన్ని మనము చాలా చాలా బ్రాడ్‌గా ఆలోచించాలి. చాలా చాలా మన ఏమంటారు పాజిటివ్ మెంటాలిటీతోన ఆలోచించాలన్నమాట. భగవంతుడు ఒకడే. కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమములో ఆయన వివిధమైనటువంటి స్వరూపాలు స్వీకరించి ఆయా కర్తవ్యాన్ని నిర్వహిస్తారనమాట. మనకి జ్ఞానము, భక్తి అంటే ఒకరు గొప్ప అని, ఒకరు తక్కువ అని వేరు చేసి డివైడ్ చేసి మాట్లాడి ఒకరిని ప్రేమించాలి, ఒకరిని భక్తి చేయాలి, ఇంకొకరిని కించపరచాలి, ఇంకొక స్వరూపాన్ని కించపరచాలి అనేటటువంటి విషయము జ్ఞానము, భక్తి కాదది. అది అజ్ఞానం. మనము ఎప్పుడైతే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మనం కొద్దిగా లోతుగా ఆలోచించాలి. ఏంటి అంటే మనకి ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఎన్నో అవసరం మన జీవితం గడపడానికి. ఓకే. మనం సాఫీగా జీవించడానికి, మళ్ళీ ఈ ప్రకృతి నుండి బయటపడడానికి, అలాగే ఈ ప్రకృతి మార్పు చెందడానికి, ఈ ప్రకృతి వ్యక్తంలోకి అంటే సృష్టి అవ్వడానికి, నడవడానికి, అలాగే మళ్ళీ ప్రళయంలో కలిసిపోయి మళ్ళీ పునఃసృష్టి కావడానికి ఎన్నో మార్పులు చెందుతుందన్నమాట. అయితే భగవంతుడు ఏం చేస్తారంటే ప్రతి మార్పుకి ఒక్కొక్క స్వరూపాన్ని స్వీకరించి ఆయా మార్పును ఆయన నిర్వహిస్తూ ఉంటారు. మనం వాసుదేవ సర్వమితి అనగానే మరి ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారండి కదండి, మాకు ఆ దేవత స్వరూపం అంటే ఇష్టం, ఈ దేవత స్వరూపం అంటే ఇష్టం, మీరు వాళ్ళ గురించి చెప్పట్లేదు, భగవద్గీతలో అది చెప్పలేదంటే మనం ఇక్కడ అంతర్లీనంగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక స్వరూపంతో వివిధ కర్తవ్యాలు నిర్వర్తించడానికి వివిధ స్వరూపాలను స్వీకరించి ఆయా కర్తవ్యాలు నిర్వహిస్తారనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే కామైస్తైస్తై హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమామస్య ప్రకృతి నేతస్వయ యో యో యాం తానుం భక్తాం శ్రద్ధాయాచితమిచ్యతే తస్య తస్య చలం శ్రద్ధాం తామేవ విదదామ్యం అని చెప్తాడనమాట. నాయన అర్జున, నేను ఇంత చెప్పాను కదా, వాసుదేవుడే నేనే సర్వం అని చెప్పేసి కొందరు నన్ను చేరుకుంటారు, వాళ్ళు చాలా అరుదు. కానీ కొందరు ఆ విషయాన్ని నమ్మరు. నమ్మక వాళ్ళు వేరే వేరే ఆరాధనలు చేస్తూ ఉంటారు. దానివల్ల అది ఎందుకు చేస్తారంటే వివిధమైనటువంటి కామ్యమైన కోరికలు తీర్చుకోవడానికి ఆ ఆరాధనలు చేస్తుంటారనమాట. చేస్తుంటే మరి భగవంతుడు వాళ్ళకి ఏం చేస్తాడంట అంటే తెలిసే వాళ్ళు ఏ ఆరాధన చేసినా కూడా వాళ్ళకి శ్రద్ధని ఇచ్చేది నేనే. మళ్ళీ ఏ రకమైనటువంటి ఆరాధన చేసినా కూడా వాళ్ళకి శ్రద్ధని ఇచ్చేది నేనే. వాళ్ళు నియమానుసారంగా ఆ ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి లభించేటటువంటి, వాళ్ళకి తీరేటటువంటి కోరికలని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది ప్రసాదించేది కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ భగవంతుని యొక్క మన ఉదారత మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి, నేను మీరు చదువుకోవడానికి స్పాన్సర్ చేసిన, అలాగే మీరు తినడానికి స్పాన్సర్ చేసిన, అలాగే మీరు ఉండడానికి స్పాన్సర్ చేసినప్పుడు నాకేమని అనిపిస్తుంది, మీరు నన్ను తప్ప ఇంకెవరిని కూడా అభిమానించొద్దు అని అనిపిస్తుంది. మానవ సహజం అది.
అనిపిస్తుంది. అవును. అనిపిస్తుంది. అదే అవును. మీకు ఏదో ఒక విధంగా నేను నచ్చలేదనుకోండి. ఇంకొకరిని మీరు అభిమానిస్తున్నారనుకోండి. అప్పుడు నేను వాళ్ళనెందుకు అభిమానిస్తున్నావు? నేను గదా నీకు అన్ని స్పాన్సర్ చేసింది. నువ్వు చాలా నమ్మక ద్రోహివి. నేను నీ అంతం చూస్తా అని నేను అన్నా అనుకోండి. అప్పుడు నేను ఎవరినైపోతా? అప్పుడు నా యందు మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది? హరే కృష్ణ. మీకు తోచింది చెప్పడానికి ప్రయత్నం చేయండి. దురభిప్రాయం వస్తుంది. దురభిప్రాయం నువ్వు ఆ మాత్రం స్పాన్సర్ చేసినంత మాత్రం చేత నువ్వే నాకు నచ్చాలి అని అంటే అదేంటి? నాకంటూ ఒక స్వతహాగా కొన్ని ఇష్టాలు ఉండవా? నువ్వు చేసి ఉండొచ్చు నాకు స్పాన్సర్. కానీ నాకు కూడా మనసు అనేటువంటిది ఉంది. నాకు కూడా కొన్ని అభిరుచులు అనేటివి ఉంటాయి. నా అభిరుచులకి అనుగుణంగా ఆయన ఉన్నారు. కాబట్టి నేను ఆయన్ని అభిమానిస్తున్నాను. మీకేంటి నొప్పి అని మీరు అంటారా? అన్నారా? అవును అంటాం. సో అందు గురించనే కానీ ఒకవేళ నేను పర్వాలేదు నీ ఇష్టం. నువ్వు ఎవరిని అభిమానించినా నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆయన్ని అభిమానించినా గూడా నేను నీకేం కావాలో అవన్నీ ఇస్తానన్నా అనుకోండి. అప్పుడు మీకు నా మీద ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది? సదభిప్రాయం. సదభిప్రాయం ఉండాలి. నిజంగా నేను ఆయన దగ్గర నుంచి అన్నీ తీసుకున్నాను. కానీ నేను ఆయన్ని ఇష్టపడకపోయినా గూడా ఆయన నాకన్నీ సమకూరుస్తున్నాడు. ఎంత గొప్పవాడనేటటువంటి అభిప్రాయం ఉంటుందా? ఉంటుంది గదా! మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదండి. మనకి భగవంతుడు అందుకే సనాతన ధర్మంలో స్వామి ఏం చెప్తారంటే, నువ్వు ఏ ఆరాధన చేసినా గూడా, ఆ ఆరాధనకి అనుగుణమైనటువంటి శ్రద్ధని నేనే ఇస్తాను. అలాగే ఆహ్, నీకు కావలసినటువంటి నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవి గూడా నేనే ఇస్తాను. వాసుదేవ సర్వమితి. నేనే అన్నీ ఇస్తున్నానని నమ్మకం లేకపోయినా గూడా, నేనే నీకిస్తున్నానని జెప్పి భగవంతుడు చెప్తున్నాడనమాట. కృష్ణుడు చెప్తున్నాడనమాట. అంటే దీన్ని ఎందుకు భగవంతుడు ఇలా చెప్తున్నాడంటే, భగవంతుని యొక్క ఒకే ఒక ఎప్పుడు ఒక వ్యక్తిని భగవంతుడు అంటామంటే, ఎప్పుడు ఒక వ్యక్తిని నిజమైనటువంటి తండ్రి అంటాడంటే, పిల్లవాడి యొక్క అభిరుచిని తెలుసుకొని, వాడి అభిరుచికి అనుగుణంగా తండ్రి ప్రవర్తిస్తున్నాడనుకోండి, అప్పుడు పిల్లవాడు తండ్రికి చాలా చాలా దగ్గరవుతాడనమాట. సో, కొ ఒక తండ్రికి భిన్నంగా వాడి అభిరుచి ఉంది అని తెలుసుకొని తండ్రి వాడిని కొట్టడం, తిట్టడం ప్రయత్నం చేశాడనుకోండి, పిల్లవాడు ఇంకా దూరం అయిపోతాడు. అలా కాకుండా పర్వాలేదు నాన్న, నువ్వు ఇదెలా ఉంటుందంటే ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి. ఆ గేటెడ్ హరే కృష్ణ సౌండ్ రావట్లేదా అండి? వస్తుంది ప్రభుజీ. ఉందండి. రాజలక్ష్మి వస్తుంది. మాతాజీ నో సౌండ్ అని పెట్టారు. వాళ్ళ సిస్టంలో ప్రాబ్లం. ఓకే. రాజలక్ష్మి మాతాజీ మీకు సౌండ్ రావట్లేదా? వినపడట్లేదా? వస్తుంది ప్రభు. మధ్యలో సౌండ్ గంట ఉంటుంది ప్రభు. ఒక్కసారి మీరు మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు ఎలా మీ ఉంటుందంటే వాయిస్ వినిపించట్లేదు. హరే కృష్ణ ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? మాకు వినిపిస్తుంది స్వామి. మాకు వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఒక్కసారి మీ మొబైల్ గానీ, ల్యాప్‌టాప్ గానీ దేనిలో నుండి మీరు లాగిన్ అయ్యారో చెక్ చేసుకోండి మాతాజీ. అయితే భగవంతుని యొక్క ఉద్దేశ్యం ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. దాంట్లో ఒకతనికి 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఆళ్ళ పిల్లలకి బొమ్మలు కొనిచ్చాడు వాళ్ళ నాన్న. కొనిచ్చిన తర్వాత ఆ పిల్లలు ఇంట్లో ఆడుకొని బోర్ కొట్టి వేరే పక్కింట్లోకెళ్ళి ఆడుకుంటారనమాట. ఆడుకుంటున్నారనుకోండి. ఇప్పుడు తండ్రి వెళ్లి, "అరేయ్! నువ్వు బొమ్మలు కొనిస్తే మన ఇంట్లో ఆడుకోవాలి గానీ, వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఎందుకు ఆడుకుంటావు" అని చెప్పేసి పొట్టు కొట్టాడనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ తండ్రిని ఏమంటారు అందరూ? "అరె! ఏమైందయ్యా? ఆడుకుంటే దానిలో తప్పేముంది? ఆడు పెద్ద తప్పేం చేయలేదు గదా! పిల్లవాడు ఇక్కడొచ్చి ఆడుకున్నాడు. అంత మాత్రం దాన్ని కొట్టాలా? తిట్టాలా వాడిని?" అంటారా? అనరా? అంటారు ప్రభుజీ. అలా గాకుండా "పర్లేదు నాన్న నీకెక్కడ నచ్చితే అక్కడ ఆడుకో. ఆ! బొమ్మ నీకేం కావాలో చెప్పు నేను కొనిస్తా. నీకెక్కడ నచ్చితే అక్కడ ఆడుకో. కానీ నువ్వు ఇంటికి రావాలి. ఎంతసేపు బయట ఎంతసేపు తిరిగినా, ఎంతసేపు ఆడుకున్నా గూడా నువ్వు ఇంటికి మాత్రం రావాలి. ఎందుకంటే మన ఇంట్లో నువ్వు క్షేమంగా ఉంటావు. నీకేం కావాలో నేను అన్నీ సమకూర్చుతా. వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటే ఉన్నంత సేపు వాళ్ళు నీకేదో ఒకటి ఇస్తారు తప్ప, నీకు మొత్తం నీ జీవితం మొత్తం వాళ్ళని సాకరురా. కాబట్టి నువ్వు ఎంతసేపు ఆడుకుంటావో ఆడుకో గానీ మన ఇంటికి మాత్రం నువ్వు రావాలి" అనే ఒక మన చక్కటి
కండిషనే పెడతాడు. అంటే పాజిటివ్ కండిషనే పెడతాడు తప్ప నువ్వు రాకపోతే నేను చంపేస్తా, తంతా, కొడతా అని అనడు. అదే విధంగా భగవంతుడు కూడా మీరు ఏ విధమైనటువంటి ఆరాధన చేసినా కూడా సమకూర్చేది నేనే అని తెలుసుకోండి. తెలుసుకొని ఆరాధన చేయండి. కానీ చివరికి మాత్రం నన్ను చేరుకోవాల్సిందే. అందుకే మనకి శ్రీపాద శంకరాచార్యుల వారు ఒక గొప్ప విషయం చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఆకాశాత్ పతితం తోయం యథా సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కృతాః కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారనమాట. ఆకాశం నుండి పడినటువంటి ప్రతి చినుకు యొక్క గమ్యము ఎలాగైతే ఆ సాగరమై ఉంటుందో అలాగే ప్రతి దేవతారాధన ఆ కేశవుని చేరుకోవడానికి అయి ఉండాలి అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. ఇది మన ఇష్టానుసారంగా జరగాలి. ఇది అంతే తప్ప ప్రెషర్ తోని మీరు అలాగది ఇలా చేయాలని కాదు. ఎందుకంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ సాధన మనని ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రేపు వచ్చేటటువంటి అధ్యాయం ఏదైతే ఉందో అష్టమ అధ్యాయము చాలా గొప్ప విషయాలు ఉంటాయన్నమాట. ఒక మనుష్యుడు ఏ రకమైనటువంటి విధానంతో జీవించి ఉంటే ప్రయాణిస్తుంటే ఏ విధమైనటువంటి స్థితికి వెళ్తాడనేటువంటి విషయాన్ని రేపు చాలా చాలా అద్భుతంగా అష్టమ అధ్యాయంలో భగవంతుడు చెప్తారనమాట. చాలా గొప్ప అధ్యాయము. మనుష్య జీవితంలో ఒక్కసారైనా కూడా అష్టమోధ్యాయం వినడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకంటే మనుష్య జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం అష్టమోధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. సో ఈరోజు చెప్తే దాని యొక్క క్యూరియాసిటీ తగ్గిపోతుందని చెప్పి నేను చెప్పట్లేదు. సో ఏ విధమైనటువంటి విధానం వల్ల ఎక్కడికి చేరుకుంటాడు మనిషి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు రేపు అష్టమోధ్యాయంలో చెప్తాడు అనమాట. ఈ రోజుకి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఏ విధమైనటువంటి ఆరాధన చేసినా నీకు శ్రద్ధనిచ్చేది నేనే, నీ కోరికలను తీర్చేది కూడా నేనే, ఆ విషయాన్ని తెలుసుకో అని చెప్తున్నాను అనమాట. చెప్పిన తర్వాత భగవంతుడు ఏమంటున్నాడంటే, నాకు కొందరు ఎలా ఉంటారంటే భగవంతుడు అవ్యక్తం వ్యక్తి మాపన్న మామ బుద్ధయ పరంభావమజానంతో మమ భూత మాహేశ్వరం అంటాడనమాట భగవంతుడు. కొందరు నాకు ఒక వ్యక్తిత్వం లేదు, నేను చాలా అవ్యక్తంగా ఉంటాను, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వ్యక్తపడుతూ ఉంటాను, నన్ను నేను వ్యక్తపరుచుకుంటూ ఉంటానని కొందరు అంటుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా నా యొక్క స్వస్వరూపంతోని ఉంటాను అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత చివరిగా ఈ అధ్యాయంలో కృష్ణ ఏమని చెప్తారంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారనమాట. సో ఏషాం త్వాంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహమినివృత్తా భజంతే మాం దృఢవ్రత. సో పూర్వజన్మలయందు ప్రస్తుతము ఒక్క నిమిషం పూర్వజన్మలయందు ప్రస్తుత జన్మలయందు పుణ్యకర్మలను నునరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకునే మానవులు ద్వంద్వ మోహముల నుండి విడుబడిన వారై నా భక్తియుక్త సేవలయందు దృఢ నిశ్చయంతో నెలకొనెదరు. ఎవరైతే పూర్వజన్మలో అలాగే ఈ జన్మలో చాలా పుణ్యకర్మలు ఆచరిస్తారో వాళ్ళ యొక్క మనకెంత కాలమైతే మన లోపల పాప ప్రవృత్తి ఉంటుందో, పాప ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటామో అంతకాలము ఆ భగవంతుని చేరుకోలేమన్నమాట. సాత్విక గుణంతో ఉంటేనే భగవంతుని దగ్గరికి చేరుకోగలం అన్నమాట. చేరుకోగలం, భగవంతుని ఆరాధించగలం. ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు మహాభారతంలో ఒక వింతైనటువంటి సన్నివేశం జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది అంటే ఎంతమందికి జయద్రథుడు తెలుసు? జయద్రథ అని ఒక పాత్ర ఉంది మహాభారతంలో. ఆయన్నే సైంధవుడు అని కూడా అంటారు. ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా ఎప్పుడైనా? ఈయన ఎవరు అంటే ఈ జయద్రథ ఆయన పేరు. ఆయన్నే సైంధవుడు అని కూడా అంటారనమాట. ఆయన ఎవరు అంటే దుర్యోధనాదులు ఉన్నారు కదా 100 మంది, వాళ్ళ యాక్చువల్గా 101 మంది అనమాట. 100 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. దుర్యోధనుడికి చెల్లెలు, ఈ దుర్యోధనాదులకి చెల్లె ఉంటుంది అనమాట ఒక ఆవిడ, ఆమె పేరు దుశ్చల. ఆవిడ భర్త ఈ జయద్రథుడు. సో ఈ జయద్రథుడు అయితే ఎప్పుడైతే పాండవులు మన అరణ్యవాసానికి ఇంకా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, మాయాజూదంలో ఓడిపోయి
వీళ్ళంతా వెళ్ళిపోతుంటే ఈ జయద్రథుడు పరమ దుర్మార్గుడు అనమాట. వీడు ఏం చేస్తాడంటే ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళి, నీ భర్తలు జూదంలో రాజ్యం మొత్తం ఓడిపోయారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతోటి వెళ్తే నువ్వు కష్టాల పాలవలసిందే. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చేసి ఇద్దరం కలిసి సుఖపడదామని చెప్పేసి ఆవిడ్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. వరుసకి ద్రౌపది దేవి ఈ జయద్రథుడికి ఏమవుతుందంటే చెల్లె అవుతుంది. ఎందుకంటే ఈ దుశ్చెల్ల కూడా పాండవులకి చెల్లె వరుసే కదా. చెల్లె భర్త ఏమవుతాడు, వీళ్ళకి బావ అవుతాడు. సో వీళ్ళ భార్య ఆయనకి ఏమవుతుంది, చెల్లె అవుతుంది. తన చెల్లె మీద కామదృష్టితో చూస్తాడనమాట. ఈ ద్రౌపది దేవిని ఇబ్బంది పెడతాడు. ఈ విషయం ద్రౌపది దేవి భీముడికి చెప్తే భీముడు చితక్ కొడతాడనమాట జయద్రథుడిని. పొట్టు కొడతాడనమాట. కొట్టి ఇంకా చంపేద్దామని చంపేయబోతుంటే యుధిష్ఠిర మహారాజు ఆపుతాడనమాట. ఎవరైనా మన చెల్లె భర్తరా, మన చెల్లె విధవ అవుతుందిరా, వారిని చంపేస్తే వద్దని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. వదిలిపెడితే ఈ జయద్రథుడు ఏం చేస్తాడంటే పగ పెట్టుకుంటాడనమాట. పగ పెట్టుకొని శివుడికి తపస్సు చేస్తాడు. శివుడికి తపస్సు చేసి శివుణ్ణి వరం అడుగుతాడు అనమాట. ఏమని వరం అడుగుతాడంటే పాండవులని ఓడించేటటువంటి శక్తి నాకు ఇయ్య అంటాడు అనమాట. అప్పుడు శివుడు ఏమంటాడంటే అది అసాధ్యం, అది జరగని పని, ఇంకేమైనా కోరిక అడుగు, ఇంకేమైనా ఉంటే కోరుకో అంటాడు అనమాట. సరే నాకు లేదు, నాకు అదే కోరిక కావాలంటే, సరే నువ్వు నాకు ఇంత తపస్సు చేసినావు కాబట్టి పాండవులని ఓడించడం అనేటువంటి సాధ్యం కాదు, కానీ ఒక రోజు మాత్రం నువ్వు పాండవులని ఆపగలవు, ఒక్కరోజు వాళ్ళని యుద్ధంలో నువ్వు నిరోధించగలవు, ఆ శక్తి నీకు ఇస్తున్నా అని చెప్పి శివుడు అంటాడనమాట. ఆ వరాన్ని అడ్డు పెట్టుకొని జయద్రథుడు పాండవులందరినీ ఒక రోజు ఆపేస్తాడు యుద్ధంలో. అంటే వాళ్ళని ముందుకెళ్లకుండా ఆయన నిరోధిస్తాడు ఆయన యుద్ధ నైపుణ్యంతో. దానివల్ల ఏం జరుగుతుందంటే పద్మవ్యూహంలో అభిమన్యుని ఈ ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కలిసి చంపేస్తారనమాట. పద్మవ్యూహం గురించి అభిమన్యుకి లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. ఎవరైనా ఆయనకి సహాయంగా వెళ్ళి ఆయన బయటకు తీసుకొద్దామంటే పాండవులని జయద్రథుడు ఆపేస్తాడనమాట. ఆపేయడం వల్ల అభిమన్యుడు చనిపోతాడు. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. అయితే అర్జునుడు ఎప్పుడైతే ఈ విషయం అర్జునుడికి తెలుస్తుందో అందరినీ, మిగతా యుధిష్ఠిర మహారాజ్, భీముడిని, నకుల సహదేవుల్ని తీవ్రంగా మందలిస్తాడనమాట. మీరు ఏం చేశారు, ఇంత వీరులు, మీరు ఒక చిన్న పిల్లోని కాపాడలేకపోయారు, మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు యుద్ధ రంగంలో, నా కొడుకుని కాపాడలేదు మీరు అని ఆక్రోశం పొందుతుంటాడనమాట. అప్పుడు అంటారనమాట, మేము ఎందుకు కాపాడలేకపోయామంటే జయద్రథుడికి వరం ఉంది, మనల్ని ఒక రోజు ఆపే శక్తి వరం ఆయనకి శివుడి ద్వారా ఉంది, కాబట్టి మమ్మల్ని ముందుకెళ్లకుండా ఆపేశాడు, అందువల్ల మీ కొడుకుని మేము కాపాడలేకపోయామని చెప్తారనమాట. చెప్పగానే ఆయన చాలా బాధపడతాడనమాట. బాధపడ్డ తర్వాత ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమనంటే రేపు సాయంకాలం లోపల జయద్రథుడి యొక్క తల నరకకపోతే, తల తెగటార్చకపోతే నేను ఆత్మాహుతి చేసేసుకుంటా అని ప్రమాణం చేస్తాడు. చేసిన తర్వాత అదే జయద్రథుడిని జయద్రథుని దాచిపెట్టేస్తారు, కానీ కృష్ణుడి యొక్క మాయ వల్ల మన సాయంకాలం అయినట్టు వాతావరణాన్ని సృష్టిస్తాడు కృష్ణుడు యుద్ధరంగంలో. అప్పుడు సాయంకాలం అయిపోయింది, అర్జునుడు నన్ను చంపలేదని చెప్పేసి ఇంకా అర్జునుడు చనిపోవాలని చెప్పి జయద్రథుడు తను ఎక్కడున్నా పైకి లేచి గంతులేస్తుంటాడు. గంతులేస్తుంటే అప్పుడు అర్జునుడికి జయద్రథుడు కనిపిస్తాడు. కనిపించగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే మళ్ళీ వాతావరణంని నార్మల్ చేసేస్తాడు, మళ్ళీ సూర్యోదయం అయ్యేటట్టు చేసేస్తాడు. చేయగానే ఈ అర్జునుడు జయద్రథుడిని మెడ కట్ చేసేస్తాడు. బాణం వదిలిపెట్టి ఇంకా శరీరం నుండి మెడ తెంపేస్తాడు అనమాట. అయితే అది కింద పడితే చాలా ప్రమాదం. జయద్రథుడి వాళ్ళ నాన్న ఒక మన వరం కోరుకుంటాడు అనమాట. ఏమని అంటే యుద్ధరంగంలో నా కొడుకు తల ఎవరు కింద పడేస్తే వాళ్ళ తల 1000 రెక్కలవ్వాలని చెప్పేసి ఆయన వరం కోరుకుంటాడు అనమాట. కోరుకుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, ఆ తల కింద పడితే నీ తల 1000 రెక్కలు అవుతుంది, కాబట్టి ఆ తలని అట్లనే ఆకాశంలో తిప్పు అంటే ఈయన బాణాలు కొడుతూ ఆకాశంలోనే ఆడుతుంటాడు. ఆ తలతోటి ఆడుతూ ఎంతసేపు అట్లా కొడుతూ నీ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని సంధించి ఆ తలని వాళ్ళ నాన్నగారు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన చేతిలో పడేటట్టు కొట్టేసి అంటాడు అనమాట. ఈ అర్జునుడు మన పాశుపతాస్త్రాన్ని పెట్టి ఆ జయద్రథుడి తలని వాళ్ళ నాన్నగారి ఒళ్ళో పడేటట్టు చేస్తాడనమాట. ఈ యుద్ధరంగంలో నెత్తులతోటి కూడుకున్నటువంటి తల కాబట్టి వాళ్ళ నాన్న గుర్తించలేక తన చేతుల నుండి కింద పడుతుంది. కింద పడగానే వాళ్ళ నాన్న తల వలిగి చనిపోతాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే
జయద్రథుడు శివుణ్ణి ఆరాధించాడు, అర్జునుడు శివుణ్ణి ఆరాధించాడు. అర్జునుడు శివుణ్ణి ఆరాధించడం వల్లనే అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది. అయితే మరి జయద్రథుడు శివుణ్ణి ఆరాధించి అలాగే అర్జునుడు కూడా శివుణ్ణి ఆరాధించాడు. కానీ శివుణ్ణి ఆరాధించడం వల్ల జయద్రథుడు ఎందుకు పతనమయ్యాడు? శివుణ్ణి ఆరాధించడం వల్ల అర్జునుడు ఎందుకు ఫలితాన్ని పొందాడు? ఎందుకంటే జయద్రథుడి యొక్క మనస్సు, బుద్ధి అంతా కూడా కామ్యమైనటువంటి కోరికలతోటి నిండిపోయి ఉంది. అతను భగవంతుని అర్థం చేసుకోలేకపోయాడు. కానీ అర్జునుడు తన యొక్క మనస్సుని, తన యొక్క కోరికల్ని ధర్మానికి అనుసంధానం చేశాడు. చేయడం వల్ల ఆయన భగవంతునికి దగ్గరయ్యాడు. భగవంతుని వల్ల ఆయన ఫలితాన్ని పొందాడు. కానీ జయద్రథుడు పొందలేదు. ఆరాధన ఒకటే, ఇద్దరు చేసిన ఆరాధన ఒకటే. కానీ ఏ విధమైనటువంటి బుద్ధితో నువ్వు ఆరాధన చేస్తున్నావో ఆ విధమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి ఒకసారి ఒక రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే, రాజుగారి పుట్టినరోజు నాడు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తాడనమాట. ఈరోజు నా పుట్టినరోజు, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తా అని చెప్పేసి. అయితే చెప్పిన తర్వాత అందరూ వచ్చి రాజుగారి దగ్గరికి, మాకు ఇల్లు లేదండి, మాకు గుర్రం లేదండి, మా పిల్లలకి చదువు లేదండి, లేదంటే మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదని ఏది కావాలో తీసుకుని వెళ్తుంటారు. ఒక వ్యక్తి మాత్రం రాజుగారి దగ్గరికి చాలా సిన్సియర్గా వస్తాడనమాట. వచ్చిన తర్వాత వచ్చి, నీకు ఏం కావాలంటే, రాజా నాకేం అవసరం లేదు అంటాడు. పర్లేదు చెప్పు, నువ్వు ఏం కావాలో మొహమాట పడకు, చెప్పు ఏం కావాలంటే, నాకేమొద్దు అంటాడు. పర్లేదు చెప్పు అంటాడు. సరే నేను అడిగింది మీరు ఇస్తారంట, ఇస్తా అంటాడు. ఏం లేదు రాజా, నాకేం అవసరం లేదు, మీరు నాకు స్నేహితుడు అవ్వాలి అని అడుగుతాడనమాట. అదేంటి స్నేహితుడు అవ్వాలని వింతగా అడుగుతున్నావు? నేను అందరికీ స్నేహితుడు, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ స్నేహితుడిని అంటే, లేదు మీరు నాకు స్నేహితుడు అవ్వాలి, అందరికీ చెప్పండి మీరంటే, ఆయన సరే ఇదేనా నీ కోరిక అని చెప్పేసి అందరికీ అనౌన్స్ చేస్తాడనమాట. ఈ వ్యక్తి నేను ఇద్దరం ఫ్రెండ్స్ ఈ రోజు నుండి అని చెప్పి అందరికీ అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ రాజు ఏమనుకుంటాడంటే, తర్వాత ఎప్పుడో అడుగుతలే ఫ్రెండ్ అని అన్నాడు కదా, తర్వాత ఎప్పుడో పెద్ద లిస్ట్ పంపిస్తాడు అనుకుంటాడు అనమాట. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ కొత్త ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన రాజుకు లెటర్ రాస్తాడనమాట. ఏమని లెటర్ రాస్తాడంటే, రాజా మీరు మన ఇద్దరం స్నేహితులం కదా, మీరు మా ఇంటికి భోజనానికి రండి అని లెటర్ రాస్తాడనమాట. లెటర్ రాయంగానే రాసిన తర్వాత ఎప్పుడైతే రాజుకి లెటర్ చేరుకుంటుందో, రాజు చూసావా ఇప్పుడు మా ఫ్రెండ్ అని చెప్పాడు కదా, పెద్ద లిస్ట్ పంపిస్తాడు, ఇప్పుడు ఆ కోరికలన్నీ మనం తీర్చాలి అనుకుంటాడు అనమాట. కానీ లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని చూసి రాజు చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంది, నేను ఏవో అడుగుతాడు అనుకుంటే కేవలం ఇంటికి భోజనానికి రమ్మంటున్నాడు, అరే ఇంత నిస్వార్థంగా ఉన్నాడు ఈయన, ఏం అందరిలాగా ఏవేవో అడగలేదు, కేవలం వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మంటున్నాడు. చాలా నిజంగా ఇలాంటి వ్యక్తితోటి మిత్రత్వం పొందడం చాలా అదృష్టం అనుకుని రాజు ఏమంటాడంటే మంత్రితో చెప్తాడనమాట. మంత్రి వెంటనే ఏర్పాట్లు చేయండి, వాళ్ళ ఇంటికి మనము భోజనానికి వెళ్దాం, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలని చెప్పేసి చెప్తాడు. కింద అడ్రస్ కూడా రాస్తాడు. రాసిన తర్వాత అప్పుడు మంత్రి చూసి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం అంత సాధ్యమయ్యే పని కాదంటాడు. ఎందుకు సాధ్యమయ్యే పని కాదు, కేవలం వెళ్ళి భోజనం చేసి రావడం కదా అంటే, రాజా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది తెలుసు, ఎక్కడో ఊరు చివరలా చిన్న మన ఊరి చివరలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా సరైనటువంటి దారి లేదంటే, సరే దారి ఇయ్యండి అంటాడు అనమాట. సరే దారి ఇస్తాం రాజా, కానీ వాడి ఇల్లు సరిగా లేదు, ఆ చిన్న పూరి గుడిసెలో ఉంటాడు అంటే, సరే వాడికి మంచి ఇల్లు కట్టియండి అంటాడు అనమాట. సరే మరి దారి వేసినాం, ఇల్లు వేసిన తర్వాత వాడు మీకు భోజనం పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో ఆయనకి ఎవరో ఒకరు ఆయనకి సహాయపడాలి కదా. మరి ఎందుకు అనంటే, ఎవరు ఆయనకి లేరా అంటే, లేరు, ఆయనకి పెళ్లి కూడా కాలేదంటే, మరి పెళ్లి చేయండి ఆయనకి అంటాడనమాట. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే నాకు రాజే కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి జీవితంలో, మామూలు వ్యక్తులు నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకున్న వాళ్ళకి అది మాత్రమే వచ్చింది. కానీ ఎవరైతే నాకు రాజే కావాలి, మీరే నా స్నేహితుడు అవ్వాలని కోరుకున్నటువంటి వ్యక్తికి ఏం జరిగింది, అనుకోకుండా తనకి ఏం కావాలో అవన్నీ సమకూరినాయి. అలాగే మనుష్య జీవితంలో కూడా భగవంతుని మనము ఏదో ఒకటి కావాలని కోరుకోవడం కంటే కూడా, స్వామి మీరేగా మా జీవితంలో ఉండాలని కోరుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకి జీవితంలో ఏమేం కావాలో అవన్నీ ఉంటాయి, ప్లస్ భగవంతునికి చాలా దగ్గరగా ఉంటామన్నమాట.
అందుకే స్వామి కృష్ణ చివరిగా ఈ అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని చెప్తాడనమాట. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విధు ప్రయాణ కాలే క్షమాం తేవిదుర్యుక్త చేతస అంటాడనమాట. నాయన అర్జున, ఎవరైతే ఇంత భక్తితో ఉంటారో వాళ్ళు నన్ను పొందుతారు. అలాగే ప్రయాణ కాలంలో, మరణ కాలంలో నన్నే గుర్తు తెచ్చుకుంటారు. నన్నే గుర్తు తెచ్చుకుంటారు అని చెప్తారనమాట. నన్నే గుర్తు తెచ్చుకుంటారు. ప్రయాణ కాలక్షమాం తే విదుర్యుక్త చేతస. ఇంత నమ్మకంతోటి, ఇంత భక్తితో ఉన్నటువంటి వాళ్ళు నన్నే ప్రయాణ కాలంలో గుర్తు తెచ్చుకుంటారు అని చెప్తాడనమాట. చెప్పి ఈ 7వ అధ్యాయాన్ని ముగిస్తారనమాట భగవంతుడు. ఈ 7వ అధ్యాయంలో మనము భగవంతుని గురించి శ్రవణం చేయడం అనేటువంటిది చాలా చాలా అరుదైన వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. అరుదైన వాళ్ళు మాత్రమే వింటారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవంతుని యొక్క విస్తారమైనటువంటి శక్తుల గురించి, అంతటా ఆయనే ఎలా అయి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత భగవంతునికి ఎవరు దగ్గరవుతున్నారు, ఎవరైతే భగవంతుని యొక్క దైవీ మాయని దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తున్నారు, వాళ్ళు భగవంతునికి దగ్గరవుతున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయకు లోబడిన వాళ్ళు భగవంతునికి దూరం అయిపోతున్నారు, భగవంతుని నమ్మట్లేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏ విధమైనటువంటి ఆరాధన చేయడం వల్ల మనం భగవంతునికి పరిపూర్ణంగా దగ్గరవుతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఏ విధమైనటువంటి ఆరాధన చేయడం వల్ల భగవంతునికి దూరం అవుతున్నామో అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సో ఇది మనము ఈ 7వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. రేపు ఈ అధ్యాయానికి కొనసాగింపుగా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం భగవంతుడు మనకి పంచబోతున్నారనమాట. అది వినడానికి ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా చాలా మీరు మేలు కోరుకునే ఆ వ్యక్తి బాగుండాలి అని మీరు ఎవరైనా ఎవరి గురించైనా కోరుకుంటున్నారనుకోండి, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి క్లాస్ వినడానికి. ఎందుకంటే 8వ అధ్యాయము చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తాడనమాట భగవంతుడు. అంటే భగవద్గీతలో అన్ని ముఖ్యమైనటువంటి విషయాలే. కానీ ఇది ఈ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో ఖచ్చితంగా రేపు 8 గంటలకి మనం అందరం కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అధ్యాయానికి చాలా గొప్ప ఫలశ్రుతి ఉందన్నమాట. ఏంటి అంటే, ఒకసారి పాటలీపురం అనే గ్రామంలో శంఖకర్ణుడు అనే ఒక వైశ్యుడు ఉంటాడనమాట. అంటే వ్యాపారం చేసే వర్ణానికి చెందినటువంటి వాడు. ఆయన ఎంతసేపు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే తన డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుని రాజ్యాధికారంలో ఉన్నటువంటి అధికారులని మెప్పించడానికి ఖర్చు పెడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళతోని సత్సంబంధాలుంటే ఈయన వ్యాపారం ఇంకా వృద్ధి చెందుతుంది. ఈయనకి ఇంకా వ్యాపారంలో అడ్డుంటదని చెప్పేసేసి కేవలము రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉండేటటువంటి మంత్రులకి, సేనాధిపతులకి వాళ్ళకి మాత్రమే విందులు, వినోదాలు ఇవ్వడానికి ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా దాన ధర్మాలు ఎవ్వరికీ కూడా చేయడనమాట. చాలా లోభత్వంతోటి చాలా డబ్బు సంపాదించి 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత 4వ పెళ్లి చేసుకుందామని ఒకసారి ప్రయాణం చేస్తుంటే, అడవి ప్రాంతంలో గుండా ప్రయాణం చేస్తుంటే ఒక దగ్గర ఆగుతారనమాట. ఆగిన తర్వాత పడుకుందామని కొద్దిసేపు పడుకుంటుంటే ఆ అడవిలో ఒక విషసర్పం వచ్చి ఈ శంఖకర్ణుని కాటేస్తుంది. కాటేయగానే ఈయన ప్రాణాలు వదిలిస్తాడు అక్కడికక్కడే. చనిపోగానే ఇంక వీళ్ళ కొడుకులు అందరూ తీసుకొని వచ్చి ఆయన్ని దహన సంస్కారాలు అవన్నీ చేసేస్తారు. చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ శంఖకర్ణుడు పాము జన్మ ఎత్తుతాడనమాట. పాము జన్మ ఎత్తి ఇతను ఇంతకు ముందు మనుష్య శరీరంలో ఉన్నప్పుడు ఎక్కడైతే తన ధనాన్ని దాచిపెట్టాడో అక్కడే ఉంటూ ఉంటాడనమాట. అయితే ఒక రోజు ఈయనకి ముగ్గురు కొడుకులకి కలలోకి వస్తాడు. కలలోకి వచ్చి, ఒరే నాన్న, నేను పామై పుట్టాను రా, మీ ఇంటి దగ్గర మన ఇంటి ఆవరణలే ఉన్నాను రా, వచ్చి నన్ను కాపాడను రా అని ఏడుస్తుంటాడు అనమాట. ఎందుకంటే పాము శరీరము చాలా దారుణం, చూస్తే చంపేస్తారు. మళ్ళీ అది తినేది కూడా ఎక్కడెక్కడో నక్కి ఎలుకలనో లేకపోతే ఇంకేమైనా తొండలనో బల్లులనో తింటుంది. ఆ శరీరంలో ఆయన ఉండలేకపోతుంటాడనమాట.
మనిషి శరీరంలో ఉండి చాలా భోగాలు అనుభవించినటువంటి వ్యక్తికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది. అలాగే ఆ పాము శరీరంలో ఉండడం వల్ల ఆయనకి సహించక వాళ్ళ పిల్లల కలలోకి వచ్చి చెప్తాడనమాట. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఏదో కల పిచ్చి కల అనుకొని లైట్ తీసుకుంటారు. కానీ మధ్యలో ఉన్నటువంటి కుమారుడు రెండో కుమారుడు ఏం చేస్తాడంటే సీరియస్‌గా తీసుకుంటాడు. తీసుకొని ఒకరోజు రాత్రి పూట వీళ్ళ నాన్న కల్లోకొచ్చి ఎక్కడున్నానని చెప్పాడో ఆ ప్రాంతానికెళ్ళి, ఆ ప్రాంతంలో పెద్ద పుట్ట ఉంటది. ఆ పుట్టని తవ్వుతుంటాడు. తవ్వుతుంటే వెంటనే ఆ పుట్టలో నుండి బుస్ అని పెద్ద పామొస్తదనమాట. వచ్చి బుసలు కొడుతుంటదనమాట. బుసలు కొడుతుంటే ఈయన ఏమంటాడంటే, "నాన్న నాన్న నేను నీ రెండో కొడుకుని నాన్న ఎవరో గాదు. మీరు నిన్న కలలోకొచ్చి ఇక్కడున్నా అని చెప్పారు గదా! మిమ్మల్ని ఉద్ధరించడానికి నేనొచ్చినా" అని జెప్పేసి అంటాడనమాట. అనంగానే ఈ పాము శరీరంతో ఉన్నటువంటి వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, "ఒరేయ్! నన్ను నిజంగా నువ్వు ఉద్ధరించేటట్టయితే నా గురించి నువ్వు కొన్ని పనులు జేయరా! చేస్తే నేను ఉద్ధరింపబడతానని" చెప్తాడనమాట. చెప్పిన తర్వాత, "ఏం జేయాలి నాన్నగారు? మీరేం చెప్తే అది చేస్తా" అని అంటాడనమాట. అనగానే, "ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకేం జేస్తావంటే, నాకు చక్కగా నేను నా జీవితంలో నేను బ్రతుకున్నంత కాలం ఎవ్వరికీ గూడా దాన ధర్మాలు చేయలేదురా. కాబట్టి నువ్వు నాకు చక్కగా శ్రాద్ధ కర్మలు నిర్వహించి, నా శ్రాద్ధ కర్మల రోజు నువ్వు చాలామంది బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి మంచి దాన ధర్మాలు చెయ్యి. అలాగే పేదవారికి అన్నదానం చెయ్యు. అలాగే ఆ రోజు ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం నువ్వేం జేస్తావంటే, భగవద్గీతలోని ఈ సప్తమోధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఒక బ్రాహ్మణుడి ద్వారా పారాయణ చేపియు. చేపిస్తే నేను ఈ పాము శరీరం నుండి నేను విముక్తుడనవుతాను. మళ్ళీ మంచి దివ్య శరీరాన్ని పొందుతానని" చెప్తాడన్నమాట. చెప్పగానే ఈ విషయాన్నంతా ఈ రెండో కుమారుడు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ చెప్తాడు. చెప్పగానే వాళ్ళిద్దరూ గూడా, అయ్యో! మా నాన్నగారు ఇంత అవస్థలో ఉన్నారా అని జెప్పి వాళ్ళ నాన్నగారి గురించి చక్కటి శ్రాద్ధ కర్మ ఏర్పాటు చేసి, వాళ్ళు చాలా భూరి దానాలు, బ్రాహ్మణులకి దానాలిచ్చి, అలాగే అందరికీ అన్నదానాలు చేసి, ఒక సద్బ్రాహ్మణుని పిలిపించి, ఈ 7వ అధ్యాయాన్ని వాళ్ళ నాన్నగారి పేరు మీద పారాయణ చేపిస్తారు. చేపియగానే అప్పుడు వాళ్ళ నాన్నగారు దివ్యమైనటువంటి శరీరాన్ని పొంది ఉత్తమ లోకాలకు వెళ్తారనమాట. అంటే దీని సందేశం ఏంటంటే, ఎప్పుడైనా గనక మన ఈ పూర్వీకులు ఎవరైనా అకాల మరణం చెందినా, వాళ్ళు తృప్తిగా మరణించలేదనేటటువంటి సందేహం మనకున్నా, లేదంటే వాళ్ళ ఉన్నతి గతి గురించి, వాళ్ళ గురించి మనము ఈ సప్తమోధ్యాయాన్ని గనక పారాయణం చేసినామనుకోండి, వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం దక్కుతదనమాట. ఇది పద్మ పురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తాడనమాట. అది ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి. అంత గొప్పది ఈ అధ్యాయము. బ్రతికున్న వాళ్ళనే కాకుండా మరణించిన వాళ్ళని గూడా తరణింపజేసేటటువంటి గొప్ప అధ్యాయం ఇది సప్తమోధ్యాయం. ఓకే. సో, మళ్ళీ మనం రేపు అష్టమోధ్యాయాన్ని వినడానికి 8 గంటలకు కలుసుకుందాం. ఈరోజు మనకి భువన మాతాజీ ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ పెడతారు. మాతాజీ రెడీయా మీరు? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. థాంక్ యూ మాతాజీ. మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. మాయ నుంచి తప్పించుకోవాలంటే చేయవలసినవి ఏమిటి? భగవంతుడిని ఆశ్రయించటం, అష్టాంగ యోగం చేయడము, కర్మయోగం చేయడము, ధ్యాన యోగం చేయటము. వెరీ గుడ్. అందరూ చక్కగా ప్రశ్న ఆన్సర్ చేస్తున్నారు. ఓకే. మనకి భగవంతుడు చెప్తాడు కదా, దైవీ హేష గుణామయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఓకే. సో, చాలా మంది చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే. థాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్ భగవంతుణ్ణి ఆశ్రయించటం. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు గదా! దైవీ హేష గుణామయి మమ మాయా దురత్య. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ నుండి బయటపడాలి అంటే నన్నెవరు ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ నుండి బయటపడి నన్ను చేరుకుంటారని చెప్పి. సో, అందు గురించని భగవంతుని ఆశ్రయించడం వల్ల మనము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయకి అతీతులం అవుతామన్నమాట. ఓకే. సెకండ్ క్వెషన్ మాతాజీ. సో, సెకండ్ ప్రశ్న. ప్రపంచంలో అన్నిటికంటే అరుదైన వారు ఎవరు? భగవంతుడిని ఆశ్రయించిన వారు ధ్యానయోగి, అష్టాంగ యోగి, కర్మయోగి.
మనకి భగవంతుడు చెప్తారు కదా, బహునాం జన్మనాం అంత్యే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమిది సమహత్మాసు దుర్లభ. అంటే వేరే సాధనలు గొప్పవి కావని కాదు, అరుదైన వాళ్ళు మాత్రమే వాసుదేవుడే అన్నింటికి మూలం, సర్వకారణాలకి కారణం అని అర్థం చేసుకుని వాసుదేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు చాలా అరుదని చెప్పేసి మనకి ఈ 7వ అధ్యాయంలో భగవంతుడు చెప్తారనమాట. కరెక్ట్ ఆన్సర్. భగవంతుడిని ఆశ్రయించిన వారు. మనకి అధ్యాయంలో చెప్తారు కదా, నన్ను ఆశ్రయించిన వాళ్ళు చాలా చాలా అరుదైన వాళ్ళు మాత్రమే ఆశ్రయిస్తారని చెప్పేసి. అంటే మిగతా ఆశ్రయించిన వాళ్ళు ఆశ్రయించని వాళ్ళు మూర్ఖులని కాదు, అంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్ మాతాజీ. భగవంతుడు తన అస్తిత్వాన్ని ఏ విధంగా చూపిస్తాడు? ముత్యాల మాలలో ఉండే దారంలాగా ఈ ప్రపంచంలో ఆయన యొక్క శక్తుల ద్వారా, పై రెండింటి ద్వారా పైవి ఏవి కావు. ఇంకా పంపేది. హరే కృష్ణ. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ముత్యాల మాలలో ఉండే దారంలాగా. అలాగే ఓకే, సో పై రెండింటివి అని పెట్టిన వారు కూడా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే భగవంతుడు తన 8 ముఖ్యమైనటువంటి శక్తుల గురించి కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించారు. సో 2 ముత్యాల దారం అని పెట్టిన వాళ్ళు కరెక్టే, అలాగే పై 2 అని పెట్టిన వాళ్ళు కూడా కరెక్టే. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా సంతోషం. సో ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీకు ఇంకా వేరే ప్రశ్న ఉన్నా కూడా అడగవచ్చు, ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. ఓకే, ఎస్ రాజలక్ష్మి మాతాజీ, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? మీరు చెప్పారు కదా అంతిమ ప్రయాణంలో దేవుణ్ణి తలుచుకుంటే మంచిది అని చెప్పేసి, దేవుడి దగ్గరికి వెళ్తాము అని చెప్పేసి. ఎస్ ఇప్పుడు చూస్తుంటే నార్మల్ గా చనిపోయే ముందర చాలా మందికి కాన్షియస్నెస్ ఉండదు. ఎస్ అప్పుడు ఆ ధ్యానంలో దేవుణ్ణి ఎట్లా తలుచుకోవాలి, తలుచుకోగలమా అనేది ఒక డౌట్. వెరీ గుడ్, చాలా చక్కటి ప్రశ్న వేశారు మాతాజీ. సో ఈ రోజు ఓపిక పట్టండి, రేపు మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. సో 8వ అధ్యాయం మొత్తము ఈ ప్రశ్నకి సమాధానమే. నిరంతరం భక్తిలో కొనసాగితేనే అది వీలవుతుంది. ఓకే, సో చాలా రకాలైనటువంటి చాలా రకాలుగా భగవంతుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారనమాట. ఓకే, సో మనం 8వ అధ్యాయంలో ఆ విషయాల గురించి వివరంగా మనం చర్చించుకుందాం. ఓకే, సో భగవంతుడు ఏదైనా కూడా మనందరికీ సులభంగా పాటించేదే, సులభంగా మనం అందరము సాధన చేసేదే చెప్తారనమాట. సో అవన్నీ రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓకేనా మాతాజీ, రాజలక్ష్మి మాతాజీ? ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఓకే. ప్రశ్న వేశారు. ఎస్ ప్రభావతి యశోమతి దేవిదాస్ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రణామం. మాతాజీ, దండత్ ప్రణామం మాతాజీ. ఒక్కొక్క వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్ గా చాలా బాగుంది ప్రభుజీ. ఫలశ్రుతి కూడా చాలా అది ముఖ్యమైన ఇది. ఆయన చనిపోయే కూడా వాళ్ళకి కల్లో కనిపించడం అది చాలా బాగుంది. ఇంకా దివ్య జ్ఞానం యోగం అంటే చాలా బాగుంది. మాకు జ్ఞానం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. కృష్ణుడే మిమ్మల్ని మాకు పంపిస్తున్నాడు ప్రభుజీ. ఆయన అంతటా వ్యాపించి ఉన్నట్టు మీరు మాకు చెప్తున్నారు.
అసలు మీలోనే మేము కృష్ణుడిని చూస్తున్నాం ప్రభుజీ ఈ రోజు. అసలు ఎంత మేము రుణపడి ఉన్నాం నా ప్రభుజీ. ఓకే, సంతోషం. నాలో కృష్ణ దాసుని చూడండి, నాలో కృష్ణుని చూడకండి. ఓకే చాలా కృతజ్ఞత. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, లేవు అంటే మనం మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుందాం. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జీవితంలో మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు సఫలం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీ ప్రభుపాది की जय, అనంత కోటి వైష్ణవ వృంద की जय, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ की जय. హరే కృష్ణ. రేపు మళ్ళీ 8 గంటలకు కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. గణేశనాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.